Myself, I am Dr. B.S. Chakravarti, Professor of Pediatrics. మనిషి ఇప్పటి వరకు కనిపెట్టిన ఇన్వెన్షన్స్ అన్నిటికన్నా చాలా గొప్ప ఇన్వెన్షన్ ఈ క్వాంటమ్ మెకానిక్స్. ఇది కూడా చాలా యాక్సిడెంటల్ గా జరిగింది. అన్ని విషయాల్లాగే ఇది కూడా క్వాంటమ్ మెకానిక్స్ అనేది చాలా యాక్సిడెంటల్ గా కనుక్కోబడింది. ఎందుకు అంటే మనకున్న నోషన్స్, మనకున్న ప్రిన్సిపల్స్, మనం అనుకుంటుంది లాస్ట్ వీడియోలో నేను చెప్పుకున్నాను. మైండ్, మ్యాటర్ అండ్ హౌ దే ఆర్ రిలేటెడ్, వాట్ ఈస్ ద కన్ఫ్యూజన్ బిట్వీన్ మైండ్, మ్యాటర్ అండ్ అండ్ దానివల్ల వచ్చిన ఫిలసాఫికల్ కాంట్రవర్సీస్ అండ్ హౌ ఈస్టర్న్ మిస్టిసిజం దోస్ philosophical controversies and finally led to a unified theory. ఈస్టర్న్ మిస్టిసిజంలో వాళ్ళు ఒక కాన్స్టెంట్ వ్యూని వాళ్ళు ప్రజెంట్ చేయగలిగారు. అయితే దానికి ఈ క్వాంటమ్ మెకానిక్స్ కి ప్యారలల్స్ ఉన్నాయి కాబట్టి ఐఎమ్ మోర్ ఇంట్రెస్టెడ్ బికాజ్ ఐఎమ్ ఆల్సో వెరీ వెరీ డీప్లీ యూ కెన్ సే స్పిరిచువల్ అని అనుకోవచ్చు. ఎందుకంటే ఐ ఆల్సో ఎంక్వైర్ ఎ లాట్ ఇన్ టు ద రీజన్, కాజ్ అండ్ ఎఫెక్ట్ అండ్ ఎవ్రీథింగ్. సో నేను కూడా అలాగే ఉంటాను కాబట్టి క్వాంటమ్ మెకానిక్స్ లో ప్యారలల్స్ నాకు చాలా అట్రాక్ట్ చేసాయి. అందులో ఉన్న ప్రిన్సిపల్స్, ఇప్పుడు మనం ఉన్న ఈ ఫిలసాఫికల్ ఈస్టర్న్ మిస్టిసిజం వేస్ లోని కూడా చాలా చాలా సిమిలారిటీస్ కనిపిస్తున్నాయి కాబట్టి ఈ క్వాంటమ్ మెకానిక్స్ గురించి తెలుసుకోవాలని మొదలుపెట్టాను. దట్ ఈస్ ద ఇంట్రొడక్షన్. క్వాంటమ్ మెకానిక్స్ చాలా వేర్డ్ ఎందుకంటున్నామంటే అది మామూలు బేసిక్ ప్రిన్సిపల్స్, కామన్ నోషన్స్ నుంచి చాలా డిఫరెంట్ గా ఉంటుంది. అది ఒక రకంగా చెప్తే కనిపించే భౌతికవాదానికి, కనిపించని భౌతికవాదానికి ఉన్న డిఫరెన్స్ మాట. అంటే మనం అనుభవిస్తున్న భౌతికవాదము, దానికి ఉన్న రూల్స్, రెగ్యులేషన్స్ ఎట్లాగున్నాయి, దాంతో మనం ఫ్యూచర్ని ఎలా ప్రెడిక్ట్ చేయొచ్చు అన్నది మనం ఉన్న భౌతికవాదం యొక్క సిద్ధాంతాలు, ఇప్పుడున్న భౌతికవాద సిద్ధాంతాలు, వాటిని పటాపంచలు చేస్తుంది క్వాంటమ్ మెకానిక్స్. ఎందుకంటే వాటిని అసలు పట్టించుకోదు, ఈ క్వాంటమ్ మెకానిక్స్ అనేది అసలు పట్టించుకోదు. సో అందువలన చాలా కాంట్రవర్సీస్, చాలా కన్ఫ్యూజన్స్ ఉన్నాయి. ఈ కన్ఫ్యూజన్స్ లో మధ్యలో ఈ ఫిలాసఫర్స్ వాళ్ళు కూడా ఇందులో జాయిన్ అవ్వడం మొదలైంది. ఇందులోకి వచ్చి వాళ్ళు ఓన్ థియరీస్ మొదలు పెట్టడం ప్రారంభించారు. సో అందువలన ఇంకొంచెం అది కాంప్లికేట్ అయిపోయింది. అట్లా కాదు, ఇది చాలా సింప్లిఫైడ్. కొన్ని ప్రిన్సిపల్స్ మనం అర్థం చేసుకోవాలి. దీనివల్ల సొల్యూషన్స్, భవిష్యత్తులో చాలా సొల్యూషన్స్ దొరకవచ్చు కాబట్టి తెలుసుకోవాలి. ఇది తెలుసుకోవాలి కాబట్టి దాని గురించి ఇప్పుడు నేను మొదలు పెట్టబోతున్నాను. రైట్. So this is the topic is today's is the impact of quantum mechanics, understandings and future implications. That is the importance. So now I'm going to start on that. If దీనికి ఇంట్రొడక్షన్ ఏంటంటే భవిష్యత్తు అంటే ప్రీల్యూడ్ అంటాం మనం. అసలు క్లాసికల్ ఫిజిక్స్ ఎవరు స్టార్ట్ చేశారు అంటే చాలా మటుకు న్యూటన్ ఆర్జుడు. దీనికి ఐజాక్ న్యూటన్ ఆర్జుడు. ఐజాక్ న్యూటన్ లాస్ ఆఫ్ మోషన్ మీ అందరికీ తెలుసు, లా ఆఫ్ ఇనర్షియా, లా ఆఫ్ యాక్సిలరేషన్, లా ఆఫ్ యాక్షన్ అండ్ ఆపోజిట్ రియాక్షన్, గ్రావిటేషనల్ ఫోర్సెస్, వీటి ద్వారా క్లియర్ గా చెప్పాడు స్టార్స్, ప్లానెట్స్, గెలాక్సీస్, బ్లాక్ హోల్స్, బ్లా బ్లా బ్లా, ఇంక్లూడింగ్ ఈ కిందన మనం ఉన్న క్యానన్ బాల్స్ అనుకోండి, థండర్ బోల్ట్స్ అనుకోండి, అన్నిటికీ ఎక్స్ప్లెనేషన్స్ అన్ని కూడా ఈ లాస్ ఆఫ్ మోషన్ లో ఉన్నాయి. ఎందుకు అలాగే ఉండిపోతుంది, ఎందుకు మూవ్ అవుతుంది, ఎందుకు యాక్షన్ కి రియాక్షన్ ఎందుకు వస్తుంది, ఎందుకు ఒకదానికి ఒకటి అట్రాక్ట్ చేసుకుంటాయి, ఇవన్నీ కూడా ఫిక్స్డ్ మాట. ఫిక్స్డ్ అంటే ప్రీ డిటర్మైన్డ్ వ్యూస్. దీనివల్ల ఏంటంటే భవిష్యత్తులో ఏ స్ట్రక్చర్ గురించి అన్నా, ఏ ఇన్సిడెంట్ గురించి అన్నా మనం ప్రెడిక్ట్ చేయగలము. అది దట్ ఈస్ కాల్డ్ న్యూటోనియన్ డిటర్మినిజం అంటుంది. అంటే ఒక రకంగా చెప్తే మన కర్మ సిద్ధాంతం మనం ఫిలాసఫీలో ఎలాగైతే చెప్తామో అట్లాగా ఇది న్యూటోనియన్ డిటర్మినిజం అంటారు. దీనికి ఆర్జుడు ఐజాక్ న్యూటన్. తర్వాత జేమ్స్ క్లార్క్ మ్యాక్స్వెల్ ఆయన ఎలక్ట్రోమాగ్నెటిక్ వేవ్స్ కనుక్కున్నాడు.
ఆయన ఏం చేశాడంటే చార్జ్డ్ ఎలక్ట్రాన్స్ చుట్టూ మ్యాగ్నెటిక్ వేవ్స్ ఉంటాయి. ఆ వేవ్స్ కొన్ని అంటే ఇంటెన్సిటీ పెరిగే కొద్దీ అవి అన్లిమిటెడ్ గా వెళ్తూ ఉంటాయని ఆయన ఒక ప్రిడిక్షన్ మొదలుపెట్టాడు. దానివల్ల జేమ్స్ ఐ మీన్ రేలిక్ జీన్స్ అని ఒక థియరీ ఒక ఆయన స్టార్ట్ చేస్తే అదొక పెద్ద కెటాస్ట్రఫీ అయిపోయింది. ఏంటంటే చక్రవర్తి కైండ్లీ మేక్ ఇట్ స్లైడ్ షో. యా, ఇందులో స్లైడ్ లోనే నేను ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. అవన్నీ ఇందులో లేవు, కొన్ని పాయింట్స్ ఇందులో మెన్షన్ చేశాను. ఇంకా స్లైడ్ ఇంకా ముందుకు వెళ్ళలేదు, ఈ స్లైడ్ లోనే ఉన్నాను. సో అంటే దీనికి మ్యాక్స్ ప్లాంక్ ఎలాగొచ్చాడు అని చెప్పడానికి మెయిన్ రీజను ఈ న్యూటోనియన్ డిటర్మినిజం లో ఒక ఫ్లా ఉంది. ఆ ఫ్లా ఏంటంటే ఎనర్జీ ఎమిషన్ ఎప్పుడు కూడా వేవ్స్ లో ఎనర్జీ ఎమిట్ అవుతుంది, హై ఫ్రీక్వెన్సీస్ లో ఎనర్జీ ఎమిట్ అవుతుంది, అది అన్లిమిటెడ్ గా వెళ్ళిపోతుంది అన్నది. అన్లిమిటెడ్ గా ఎలా వెళ్ళిపోతుంది? ఒక ఆబ్జెక్ట్ నుంచి ఎనర్జీ రిలీజ్ అయిందంటే ఇంకా అది విశ్వం అంతా వ్యాపిస్తుంది అన్నట్టుగా ఉంది. అది 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 ఇంపాసిబుల్ కదా. సో దట్ ఈస్ అ గ్యాప్ ఇన్ దట్ న్యూటన్ ప్రిన్సిపల్. దాన్ని కౌంటర్ చేయడానికి మ్యాక్స్ ప్లాంక్ అనే ఒక జర్మన్ ఫిజిస్ట్ ఏం చేశాడంటే ఎనర్జీ అలా కాదు, వేవ్స్ లో వెళ్ళదు, అది డిస్క్రీట్ ప్యాకెట్స్ లాగా వెళ్తుంది, దాని పేరు క్వాంటా అని పెట్టాడు. దట్ ఈస్ వాట్ టు కౌంటర్ ది ఈ ఎనామలీ ఇన్ ద న్యూటోనియన్ డిటర్మినిజం లో మ్యాక్స్ ప్లాంక్ పాస్టులేటెడ్ దట్ ఎనర్జీ అకర్డ్ ఇన్ ప్యాకెట్స్ ఆఫ్ సర్టన్ సైజ్, దే ఆర్ కాల్డ్ క్వాంటా. అంటే ఒక చిన్న చిన్న ప్యాకెట్స్ లాగా ఎమిట్ అవుతుంది లేదా అబ్జార్బ్ అవుతుంది అనే ప్రిన్సిపల్ ఆయన ఫస్ట్ డివైస్ చేశాడు. ఇదే బేసిస్ ఆఫ్ క్వాంటమ్ మెకానిక్స్ కి బేసిస్. దిస్ ఈస్ ద ఎర్లీ పార్ట్ ఆఫ్ 20th century ఈ స్టార్టెడ్ దిస్ ప్రిన్సిపల్. దీన్ని తర్వాత నెక్స్ట్ స్లైడ్, ఐన్స్టీన్ దీన్ని అందుకున్నాడు. ఐన్స్టీన్ మీ అందరికీ తెలుసు, ఆయన మామూలు సాధారణమైన క్లర్క్ కింద ఆయన జీవితం స్టార్ట్ చేశాడు. థియరీ ఆఫ్ రిలేటివిటీ, జనరల్ థియరీ ఇలాంటివన్నీ కనుక్కున్నాడు. కానీ ఆయనకి నోబెల్ ప్రైజ్ వచ్చింది ఈ ఫోటో ఎలక్ట్రిక్ ఎఫెక్ట్ వలన నోబెల్ ప్రైజ్ వచ్చింది. ఆ ఫోటో ఎలక్ట్రిక్ ఎఫెక్ట్ ఏంటి అంటే ఒక లైట్కి ఒక ఎనర్జీ ఉంటుంది. ఆ ఎనర్జీ ఉన్న లైట్ ఒక మెటల్ ని తగులుకుంటే దాని నుంచి ఒక ఎలక్ట్రాన్ బయటికి, ఇట్ విల్ నాక్అవుట్ ది ఎలక్ట్రాన్ ఫ్రమ్ దట్ మెటల్. దట్ మీన్స్ if sunlight hits a metal on the solar panel, a current will get generated. So that is how he discovered that photoelectric effect. But in that process, he observed that light is having two states. One is a wave theory that everyone knows, light travels as a wave, but also a particle like a photon. సో ఇలా రెండు ఫార్మ్స్ ఉన్నాయి, డ్యూయాలిటీ ఉన్నది అని ఆయన కనుక్కున్నారు. ఫస్ట్ కనుక్కుంది ఐన్స్టైనే. పాపం ఆయనే చివరికి క్వాంటమ్ థియరీని ఆయన చనిపోయే వరకు వ్యతిరేకిస్తూనే వచ్చాడు. కానీ అసలు ఆర్జుడు ఆయనే. ఈ ఐన్స్టీనే ఫస్ట్ కనుక్కున్నది ఏంటంటే ఫోటాన్ అనే దానికి పార్టికల్ ఫార్మ్ ఉన్నది, వేవ్ ఫార్మ్ ఉంది. పార్టికల్ ఫార్మ్ అంటే ఫోటాను, వేవ్ ఫార్మ్ అంటే ఒక ఎలక్ట్రోమాగ్నెటిక్ వేవ్ ఫార్మ్ లో అది వెళ్తుంది అని ఐన్స్టీన్ కనుక్కున్నారు. తర్వాత 1924లో ఈ లూయి డి బ్రోగ్లీ అనే ఆయన ఏం చేశాడంటే హీ యూజ్డ్ బోత్ ప్లాంక్స్ అండ్ ఐన్స్టీన్ ఐడియా రెండింటినీ ఆయన తీసుకుని ఆయన ఏం తెలుసుకున్నాడంటే ఈ ఫోటాన్కి ఇలా చిన్న చిన్న ప్యాకెట్స్ లాగా వెళ్ళడము ఇలాగ రెండు డ్యూయాలిటీ ఉన్నప్పుడు వై నాట్ మ్యాటర్? ఈ సింప్లీ ఆస్క్డ్ వన్ క్వశ్చన్. ఇప్పుడు లైట్ అన్నది డ్యూయాలిటీ ఉన్నది అన్నారు, పార్టికల్ అన్నారు, వేవ్ అన్నారు, మరి అలాంటప్పుడు మ్యాటర్కి ఎందుకు కాకూడదు అని చెప్పి పెర్హాప్స్ ఎలక్ట్రాన్ ఆల్సో పొజెస్ డ్యూయాలిటీ అని క్వశ్చన్ ఆయన రైజ్ చేశాడు. ఇది ఒక రకంగా చెప్తే హెరిటికల్ మీన్స్ టోటల్లీ అగెనిస్ట్ కస్టమ్స్ అండ్ ట్రెడిషన్స్. బికాస్ డెమోక్రటిస్ లాస్ట్ డిస్కషన్ లో మనకు వచ్చాడు ఆయన. ఈ డెమోక్రటిస్ ఆయన ఫస్ట్ ఆటమ్ ఈజ్ ద మోస్ట్ ఇండివిజిబుల్ పార్ట్ యూనిట్ ఆఫ్ ది మ్యాటర్ అని అనుకున్న ఆయన దాని మించింది లేదు, ఆటమ్ అనేది పాయింట్ లాగా ఉంటుంది అని ఆయన డిసైడ్ చేసి వెళ్ళిపోయాడు. 2000 ఏళ్ల చరిత్రను ఆయన బద్దలు చేసి ఆటమ్ అన్న దానికి డ్యూయాలిటీ ఉండొచ్చు అని ఈ డి బ్రోగ్లీ అని ఆయన కనుక్కున్నాడు. సో దేర్ కమ్స్ ద డ్యూయాలిటీ, అంటే రెండు స్టేట్స్ లో ఉండడం అనే కాన్సెప్ట్ అప్పుడు బిగిన్ అయింది.
సో ఇది చాలా వేర్డ్ కాన్సెప్ట్. ఈ కాన్సెప్ట్ అన్నది చాలా వేర్డ్. ఎందుకంటున్నానంటే ఇప్పుడు లైట్‌ని సపోజ్ యూ ఆర్ టేకింగ్ టూ షీట్స్ ఆఫ్ పేపర్. ఐ విల్ షో ఎ ఫిగర్ నౌ. ఇప్పుడు యూ సీ ఇన్ దిస్ ఫిగర్ యూ సీ దెర్ ఈస్ టూ టూ స్లిట్స్ హియర్. ఒక పేపర్ వెనకాతల 2 స్లిట్లు ఉన్నాయి. ఇక్కడ ఒక స్లిట్, ఇక్కడ ఒక స్లిట్. దీని ద్వారా లైట్ ని ఫోకస్ చేస్తే ఈ లైట్ వేవ్ ప్యాటర్న్ కదా, ఈ వేవ్లన్నీ ఇంటర్ఫరెన్స్ అయిపోయి మొత్తం వెనకాతల స్లైడ్ అంతా కూడా రకరకాల చోట్ల పడుతుంది. ఇంటర్ఫరెన్స్ ప్యాటర్న్ అంటే ఆల్మోస్ట్ మల్టిపుల్ పాయింట్స్ దగ్గర సెకండ్ షీట్ మీద పడుతుంది. కానీ మనం అదే ప్యాటర్న్ మనం ఏం చేస్తున్నాం అంటే ఇదే స్లిట్ ల్యాంప్ లో ఎలక్ట్రాన్ పంపించినప్పుడు మాత్రం తేడా కనిపిస్తుంది. ఎందుకంటే ఎలక్ట్రాన్ వాట్ వి ఎక్స్పెక్ట్, ఎలక్ట్రాన్ 2 విధాలుగా వెళ్ళదు కదా, ఒక స్లిట్ లోంచే వెళ్ళాలి. ఒక స్లిట్ లో వెళ్ళాలి, ఒక స్లిట్ లో వెళ్ళిన తర్వాత ఒక పాయింట్ దగ్గర అది ఆగాలి. అట్లా వెళ్లకుండా ఎలక్ట్రాన్ కూడా వేవ్ లాగా 2 స్లిట్ లోంచి వెళ్ళడం బిగించేయడమే కాదు, ఇందులో ఒక చాలా విచిత్రం జరిగింది. ఏంటి అంటే ఎలక్ట్రాన్ అలా రెండు స్లిట్లోంచి వెళ్తూ వేవ్ ప్యాటర్న్ లాగా వెనకాతల బ్యాక్ స్లైడ్ పడింది. అది అలా పడింది. కానీ వెన్ ఎవర్ వి ట్రై టు అబ్జర్వ్ దట్ వేవ్ ప్యాటర్న్, అంటే ఏదో ఒక మెజర్మెంట్, ఒక స్కోప్, ఒక రీడింగ్ ఇన్స్ట్రుమెంట్ ఏదో ఒకటి పెట్టినప్పుడల్లా మళ్ళీ ఇట్ బ్యాక్ టు పార్టికల్ ఫార్మ్. చాలా వేర్డ్ గా అనిపించింది అన్నమాట అందరికీ కూడా. దిస్ ఈస్ వెరీ వేర్డ్ బికాస్ ది dual nature of the electron collapses very quickly once you are observing, once you made an observation. This is called measurement problem. అది కొంచెం ఎక్స్ప్లెయిన్ చేస్తాను మళ్ళీ. దాన్ని మెజర్మెంట్ ప్రాబ్లం అని అప్పుడు అందరూ తెలుసుకున్నారు దాన్ని. సో దీని ఇంపాక్ట్ ఏంటంటే ఏదైనా దీనికి ఇది చాలా మంచిదైంది. ఎందుకు మంచిదైంది అంటే, ఎందుకంటే అప్పటి వరకు మన కెమిస్ట్రీలో మనందరికీ తెలుసు కెమికల్ ఎలిమెంట్స్ చాలా ఉన్నాయి, 100కు పైన ఉన్నాయి కెమికల్ ఎలిమెంట్స్. ఈ కెమికల్ ఎలిమెంట్స్ లో యాటమ్స్ ఉంటాయని తెలుసు, కానీ ఎలక్ట్రాన్స్ ఎలా ఉంటాయి అన్నది రదర్ఫోర్డ్ అన్న ఒక ఆయన ఫస్ట్ చెప్పాడు. ఏదంటే సోలార్ సిస్టమ్ లో సన్ చుట్టూ ప్లానెట్స్ ఎలా అయితే తిరుగుతున్నాయో ఎలక్ట్రాన్స్ కూడా అలాగే తిరుగుతున్నాయి, ఆర్బిట్స్ లో తిరుగుతున్నాయి అని ఆయన చెప్పాడు, రదర్ఫోర్డ్. అది చాలా టూ సింప్లిస్టిక్, అందులో ఏం లేదు. అందులో నువ్వు ఏం తెలుసుకుంటావు, ఓన్లీ ఎలక్ట్రాన్ తిరుగుతుందని తెలుసుకుంటావు, కానీ నిజంగా అసలు ఎలక్ట్రాన్ ఎలా షేర్ చేసుకుంటుంది, మాలిక్యూల్ ఎలా అవుతుంది అనేది అది ఎక్స్ప్లెయిన్ చేయలేకపోయింది ఆ మోడల్. అయితే ఎప్పుడైతే మనం ఎలక్ట్రాన్ ఆల్సో ఎగ్జిస్ట్ యాజ్ అ వేవ్ అన్నది వచ్చిందో కాన్సెప్ట్స్ మారాయి. ఎలా మారిందో ఇప్పుడు నేను చెప్పబోతున్నాను. ఇఫ్ ఎలక్ట్రాన్ వాజ్ ఎ వేవ్, ఇట్ షుడ్ ఫార్మ్ ఎ డిస్క్రీట్ రెజొనెన్స్ ఆఫ్ డిఫరెంట్ ఫ్రీక్వెన్సీస్ యాజ్ ఇట్ రివాల్వ్ అరౌండ్ న్యూక్లియస్. జస్ట్ లైక్ ఏ లైట్ ఎలాగైతే మనకి ఒక వేరియస్ ఫ్రీక్వెన్సీస్, లో ఫ్రీక్వెన్సీ, హై ఫ్రీక్వెన్సీస్ లో వేరియస్ రెజొనెన్సెస్ లో ఎలాగైతే లైట్ ఉంటుందో, ఎలక్ట్రాన్ కూడా అలా వేరియస్ ఫ్రీక్వెన్సీస్ లో న్యూక్లియస్ చుట్టూ తిరుగుతూ ఉంటుంది. when one compared these wave patterns to 100 or so elements, chemical elements found in nature, like in Medvedev periodic table, one could explain chemical properties of elements using pure mathematics. ప్యూర్ మ్యాథమెటిక్స్ వాడుకొని మనము ఇప్పుడు ఎక్స్ప్లెయిన్ చేయొచ్చు. అది ఎలాగా అంటే, థింక్ దట్ ఈచ్ రూమ్, అంటే ఒక అనాలజీ ఇస్తున్నాను. ఒక హోటల్ ఉంది, హోటల్లో బోర్డ్ అండ్ ఫ్లోర్లు ఉన్నాయి. నా ఇక్కడ రూల్స్ ఏంటంటే ఈచ్ రూమ్ కెన్ అకామిడేట్ అప్ టు 2 ఎలక్ట్రాన్స్ మాత్రమే ఇందులో ఈచ్ ఫ్లోర్ లో. మళ్ళీ సో ఈచ్ రూమ్ హ్యాస్ టు బి ఫిల్డ్ అప్ on a certain order. That is, first floor has to be occupied before second floor, and later on the second floor has to be occupied before third floor. Itla untadi annamata aa hotel lo. So in the first floor we have rooms or orbitals called 1s, which can accommodate 1, that is 1 electron aithe hydrogen, 2 aithe helium. In the second floor we have 2 types of rooms, again 2s అండ్ 2p ఆర్బిటల్స్. 2s లో మాత్రం 2 ఎలక్ట్రాన్స్ అడ్జస్ట్ అయిపోతాయి, అంటే దాన్ని బట్టి మనం లిథియం, బెరిలియం అని అనుకోవచ్చు. బట్ వీ ఆల్సో హ్యావ్ 3 p రూమ్స్, దట్ ఈస్ px, py, pz. ఈచ్ px కి 2 ఎలక్ట్రాన్లు చొప్పున 6 వస్తాయి. అంటే సెకండ్ ఫ్లోర్ లో 8 ఎలక్ట్రాన్లు మనము
ప్లేస్ చేయొచ్చు. అంటే ఇదంతా వేవ్స్ కాబట్టి. ఎందుకు చెప్తున్నానంటే ఇవన్నీ వేవ్స్. సో అలాగా లిథియం, బెరిలియం, బోరాన్, కార్బన్, నైట్రోజన్, ఆక్సిజన్, ఫ్లోరిన్, నియాన్ అన్ని కూడా ఎలక్ట్రాన్స్ సూట్ అయిపోయాయి. ఇలా ఎంటైర్ పీరియాడిక్ టేబుల్ కూడా మనము ఈ వేవ్స్ ద్వారా మనం చేసుకుంటూ వెళ్ళిపోవచ్చు. అయితే ఏంటి దీనివల్ల అడ్వాంటేజ్ ఏంటంటే ఒక ఎలక్ట్రాన్ పేరప్ అవ్వకపోతే నెక్స్ట్ ఇంకొక హోటల్ నుంచి వేరే ఎలక్ట్రాన్ ఎక్కడైతే గ్యాప్ ఉందో వాటితో మనం కలిపితే ఒక మాలిక్యూల్ తయారు చేయవచ్చు. ఇలా మాలిక్యూల్స్ తయారు చేయడం వల్లనే మనకు మ్యాటర్ అనేది ఫార్మ్ అవుతుంది. బికాస్ ఆఫ్ దిస్ వేవ్ ప్యాటర్న్ ఆఫ్ ది ఎలక్ట్రాన్ ఓన్లీ మాలిక్యూల్స్ కెన్ బి అబ్జర్వ్డ్ అనేది మనకి అర్థమైపోయింది. సో ఇప్పుడు దీన్ని బట్టి మనకి హీలియము, నియాను అనే క్రిప్టాను, ఆర్గాన్ ఇలాంటి ఇనర్ట్ గ్యాసెస్ ఎందుకు అసలు పేరప్ అవ్వవు, ఎందుకు అలాగే ఉండిపోతాయి అన్నది అర్థమైంది. ఇంకొక విషయం ఏంటంటే కార్బన్ లో 4 బాండ్లు ఎందుకు ఉంటున్నాయి, నైట్రోజన్ చాలా స్ట్రాంగ్ బాండ్స్ నైట్రోజన్ లో ఉన్నాయి. అలాగే హైడ్రోకార్బన్స్ అంటే మన బేసిక్ కాంపనెంట్స్ ఆఫ్ అవర్ బాడీ హైడ్రోకార్బన్స్, అలాగే ప్రోటీన్స్ అవి కూడా నైట్రోజన్ తో కలిపితే ప్రోటీన్స్ మొదలవుతాయి. అలాగే డిఎన్ఏ కూడా వీటితోనే ఫార్మ్ అవుతుంది. సో బేసిక్ కాంపనెంట్స్ ఆఫ్ లైఫ్ కూడా తయారవడం ఎలా తయారైందంటే బికాస్ ఆఫ్ దిస్ వేవ్ ఫార్మ్ ఆఫ్ ది ఎలక్ట్రాన్, నాట్ పార్టికల్ ఫార్మ్. బికాస్ వేవ్ అలౌస్ ది అదర్ వేవ్స్ టు మిక్స్ అండ్ ఫార్మ్ ఏ మాలిక్యూల్. సో ఫైనల్ గా నేను చెప్పొచ్చేది ఏంటంటే ఈ వేవ్ పార్టికల్ డ్యూయాలిటీ ఆఫ్ ది మ్యాటర్ in the subatomic world is the main reason for the entire ఈ క్రియేషన్ ఆఫ్ ది యూనివర్స్ అని మనకి లేట్ 1920 అదే ఎర్లీ 1920s లో స్టార్ట్ అయింది ఈ క్వాంటమ్ మెకానిక్స్ అనే థియరీ. సో నెక్స్ట్ వేవ్స్ ఆఫ్ ప్రాబబిలిటీ. సో ఎప్పుడు మనం ఎక్కడికి వచ్చామో ఈ ఎప్పుడైతే ఈ క్వాంటమ్ బేస్ మీద ఈ వేవ్ డ్యూయాలిటీ మీద బేస్ అయ్యినది తెలుసుకుంటే అసలు విషయం ఏంటంటే అసలు మ్యాటర్ లో ఎలక్ట్రాన్ కి వేవ్ ఎలా వచ్చింది, ఎందుకు వచ్చింది అనేది క్వశ్చన్ స్టార్ట్ అయ్యింది. వై ద ఎలక్ట్రాన్ ఈజ్ ఇన్ వేవ్ స్టేట్ అని అప్పుడు ఏమన్నాడంటే మ్యాక్స్ బోర్న్ అన్న ఒక ఆయన, మ్యాక్స్ బోర్న్ పాస్టులేటెడ్ దట్ మ్యాటర్ కన్సిస్ట్ ఆఫ్ పార్టికల్స్ బట్ ఫైండింగ్ ద పార్టికల్ ఈస్ గివెన్ బై ఏ వేవ్ అని క్లియర్ గా చెప్పాడు. సో దానికి అది ఒక ప్రొఫౌండ్ ఇంప్లికేషన్ మాట అలా చెప్పడం. ఎందుకంటే యూనివర్స్ విచ్ ఇస్ మేడప్ ఆఫ్ ఎనర్జీ అండ్ మ్యాటర్, యూ కెన్ ఓన్లీ క్యాలిక్యులేట్ ప్రాబిలిటీస్ బట్ నాట్ సర్టనిటీస్ యాజ్ ప్రీవియస్లీ డిస్క్రైబ్డ్ బై న్యూటన్ అండ్ ఐన్స్టీన్. యూ నెవర్ న్యూ ప్రిసైస్లీ వేర్ ద ఎలక్ట్రాన్ వాజ్, యూ కెన్ ఓన్లీ క్యాలిక్యులేట్ ద ప్రాబిలిటీ ఆఫ్ లైక్లీహుడ్ ఆఫ్ దట్ ఇట్ వాజ్ దేర్. అంటే అది ఎప్పుడు డ్యూయల్ స్టేట్ లోనే ఉంటుంది. వేవా పార్టికలా అన్నది ఎప్పుడు కూడా తెలియదు, కానీ ఏదో ఒక స్టేట్ లో అది కొలాప్స్ అయినప్పుడే అది బయటపడుతుంది. అప్పటి వరకు అది మల్టిపుల్ స్టేట్స్ లో ఉంటుంది. అది ఎప్పుడు బయటపడుతుంది అంటే ఫైండింగ్ ఏ పార్టికల్ ఎప్పుడు ఉంటుందంటే వెన్ ఇట్ ఈస్ మెజర్డ్ అని ఈ మ్యాక్స్ బోర్న్ అన్న ఆయన పాస్టులేట్. ఇన్ ఎలక్ట్రాన్ ఆర్ అట్ 2 places at the same time. సో హిజన్బర్గ్ అనే ఒక జర్మన్ సైంటిస్ట్, అగైన్ ఈయన జర్మన్ ఈజ్ ఆల్సో ఏ జర్మన్. ఈ కేమ్ అప్ విత్ అన్సర్టనిటీ థియరీ వేర్ మ్యాటర్ ఎగ్జిస్ట్ ఇన్ వేవ్ ఫార్మ్ బట్ ఇన్ వేరియస్ సూపర్ ఇంపోజిషన్ స్టేట్స్, దట్ ఈస్ మల్టిపుల్ స్టేట్స్ అట్ ద సేమ్ టైం. ఫర్ ఎగ్జాంపుల్ ఎలక్ట్రాన్స్ కి స్పిన్ ఉంటాయి, మీకు తెలుసు. మరి ఒక్కొక్కసారి క్లాక్ వైజ్ తిరుగుతుంది, ఒక్కొక్కసారి యాంటీ క్లాక్ వైజ్ తిరుగుతుంది. ఎనీ మ్యాగ్నెట్ చూసినప్పుడల్లా మన మ్యాగ్నెట్స్ అందుకు ఉన్నాయి. All magnets because of electron spin only. So one electron at one side is spins clockwise, the other side the electron will spin anti-clockwise. So the electron spin up or down or right or left, all at the same time లో ఉంటుంది అని హిజన్బర్గ్ అని ఆయన చెప్పారు. ఎందుకు చెప్తున్నానంటే ఇవన్నీ కూడా ఈ మల్టిపుల్ స్టేట్స్ ఆఫ్ సూపర్ ఇంపోజిషన్ ఇస్ వెరీ వెరీ క్రూషియల్ ఫర్ ఫార్మేషన్ ఆఫ్ క్వాంటమ్ కంప్యూటర్స్ విచ్ ఐఎమ్ గోయింగ్ టు టెల్ యూ లేటర్. క్వాంటమ్ కంప్యూటర్స్ అన్నది లేటెస్ట్ ఇన్వెన్షన్ విచ్ హాస్ రెవల్యూషనైజ్డ్ ఎవ్రీథింగ్. నౌ ఆ క్వాంటమ్ కంప్యూటర్స్కి వెళ్లే ముందు ఈ సూపర్ ఇంపోజ్డ్ స్టేట్ అన్నది తెలుసుకోవాలి. ఆ ఎలక్ట్రాన్ అన్నది మల్టిపుల్ స్టేట్స్ లో ఉంటుంది బిఫోర్ ఇట్ కొలాప్సెస్ టు ఏ పర్టిక్యులర్ ఆర్డర్ అన్నది హిజన్బర్గ్ అన్సర్టనిటీ ప్రిన్సిపల్ ద్వారా మనకు తెలుసుకున్నాం.
In subatomic world, electrons exist in multiple states, which is impossible in Newton mechanics. ఎవరన్నా ఒకే స్టేట్ లో 2 విధాలుగా 3 విధాలుగా 4 విధాలుగా ఎలా ఉంటాం అసలు అలా ఊహించడానికి కూడా చాలా అయోమయంగా ఉంటుంది. సో because only after measurement is made, wave will be finally collapsed to particle, hence probability of finding the electrons in that state is called measurement problem. ఇందాక నేను చెప్పాను దాని గురించి. The fact that electron is now described as simultaneous sum of different states, which gives quantum computers their calculation power. ఎప్పుడైతే మల్టిపుల్ స్టేట్స్ లో ఒక ఎలక్ట్రాన్ ఉన్నదో అలాంటి స్టేట్ లో ఉన్నప్పుడు వాటికి క్యాలిక్యులేటివ్ పవర్ చాలా ఎక్కువగా ఉంటుంది. చాలా అంటే 2 to the power of 32 times పవర్ దానికి అంత ఎక్కువగా ఉంటుంది. బికాస్ ద ఎలక్ట్రాన్ ఈజ్ ఇన్ దట్ స్టేట్, దట్ ఈస్ కాల్డ్ సూపర్ ఇంపోజ్ స్టేట్. ఆ సూపర్ ఇంపోజ్ సో సూపర్ ఇంపోజ్ స్టేట్, ఆ సూపర్ ఇంపోజ్ స్టేట్ అనేది తర్వాత మనం మళ్ళీ డిస్కస్ చేద్దాం. అయితే ఇదంతా చూసి ఒక ఆయనకి చిరాకేస్తుంది. ఆయన పేరు ష్రాడింగర్. ఈ ష్రాడింగర్ అని ఆయన ఒక ఎక్స్పెరిమెంట్ చేశాడు. అంటే digital experiment, it's not a real experiment. He put that he enclosed a cat in a box. ఒక బాక్స్ లో క్యాట్ ని పెట్టేసి దానికి ఒక పాయిజన్ నింపిన ఒక బాటిల్ పెట్టి దానిపైన ఒక సుత్తి పెట్టి, ఆ సుత్తి ఎప్పుడు పగులుతుంది అంటే పైన ఈ అటామిక్ డికేయర్ అది డికే అవుతున్న కొద్దీ ఆ సుత్తి వచ్చి దాన్ని ఇరగొట్టి తర్వాత ఆ పాయిజన్ తగిలి క్యాట్ చనిపోవడమో బతకడమో ఏదో ఒకటి జరుగుతుంది ఒక స్టేట్. అయితే ఇది ఏంటి అంటే ష్రోడింగర్స్ క్యాట్ అనేది ఏంటంటే ఆయన ఎందుకు అలా చూపించాడంటే హౌ ఈజ్ ఇట్ పాసిబుల్ ఫర్ ఏ సింగిల్ మ్యాటర్ టు బి ఇన్ 2 states అని ప్రూవ్ చేయడానికి ఆయన కామెడీగా సృష్టించాడు. ఒక పిల్లిని ఒక బాక్స్ లో బంధించి బంధించినప్పుడు దాంట్లో పాయిజన్ పెట్టి నువ్వు ఓపెన్ చేయకు మునుపు అది 3 స్టేట్ లో ఉంటదంట. ఏంటంటే చనిపోయి ఉండొచ్చు, బతికి ఉండొచ్చు, లేదా 2 విధాలుగా ఉండొచ్చు. అది ఎలా పాసిబుల్ అని చెప్పి ఆయన ఒక థాట్ ఎక్స్పెరిమెంట్ పెట్టాడు, ష్రాడింగర్స్ క్యాట్ ఎక్స్పెరిమెంట్. ఇఫ్ యూ ఫైండ్ ఇన్ ఇంటర్నెట్ దిస్ ఇస్ గోయింగ్ టు కమ్. సో ఇలా ఇన్ని స్టేట్స్ లో మ్యాటర్ ఎలా ఎగ్జిస్ట్ అవుతుంది, మనం ఓపెన్ చేస్తే ఏదో ఒక దాంట్లో అది కొలాప్స్ అవుతుంది. అంటే మనం ఎప్పుడైతే ఆ బాక్స్ ఓపెన్ చేస్తే ఆ క్యాట్ బతికుండడమో చనిపోవడమో ఏదో ఒక స్టేట్ లో కనిపిస్తుంది. కానీ క్లోజ్డ్ బాక్స్ మనము చూడనంత వరకు ఆ మ్యాటర్ అన్ని స్టేట్స్ లోనే ఉండొచ్చు అనే ఆలోచన అప్పుడు బిగిన్ అయింది ఆ ష్రోడింగర్స్ క్యాట్ అనే థాట్ ఎక్స్పెరిమెంట్ ద్వారా. అది ఎందుకు మళ్ళీ చెప్తున్నాను అంటే దాని ఇంప్లికేషన్ కూడా క్వాంటమ్ మెకానిక్స్ లో ఉన్నది. ఏంటంటే సపోజ్ దాని ఇంప్లికేషన్స్ ఏంటంటే ఫిలసాఫికల్ ఇంప్లికేషన్ చాలా పెరిగిపోయి. అప్పటి వరకు అంటే మన కల్చర్ లో అది వేరే, నేను తర్వాత ఎప్పుడో మాట్లాడతాను వాటి గురించి. మన ఎపిక్స్ వాటిలో ఎన్ని వచ్చాయి. ఆల్ దీస్ థింగ్స్ ఆర్ డిస్క్రైబ్డ్ ఇన్ అవతార్స్ ఆఫ్ వేరియస్ గాడ్స్. దట్ ఐ స్పీక్ లేటర్. అవి వాటి గురించి మనం తర్వాత మాట్లాడుకుందాం. కానీ వాళ్ళకి అదంతా కొత్త, వెస్ట్ సైడ్ అదంతా కొత్త. ఏంటి అంటే హౌ ఈజ్ ఇట్ పాసిబుల్ దట్ ఆబ్జెక్ట్స్ డు నాట్ రియల్లీ ఎగ్జిస్ట్ అన్లెస్ యూ అబ్జర్వ్ దమ్. నువ్వు చూసే వరకు అసలు అక్కడ ఆబ్జెక్ట్సే అసలు నువ్వు చూస్తేనో ఆబ్జెక్ట్స్ ఉండడం ఏంటి, నువ్వు చూడకపోతే మాయమైపోవడం, అసలు లేకపోవడం ఏంటి అన్నది వాళ్ళకి అర్థం కాలేదు. టు బి ఈజ్ టు బి పెర్సీవ్డ్. ఇట్స్ లైక్ ఏ ట్రీ దట్ ఫెల్ అన్ ఏ ఫారెస్ట్ and no one is there to see. Then perhaps the tree does not fall at all. So the reality perhaps becomes real only when it is experienced. So quantum mechanics perhaps makes this tree situation worse. ఏంటంటే ఇప్పుడు ఒక అడవిలో ఒక చెట్టు ఉంది, ఆ చెట్టు పడిపోయిన తర్వాత అది పడిపోయిందో లేదో మనం చూడలేదు కాబట్టి అది అన్ని రకాల స్టేట్ లోనే ఉండొచ్చని క్వాంటమ్ మెకానిక్స్ చెప్తుంది. ఏంటంటే ఆ ట్రీలా ఉండొచ్చు, లేదు అది పూర్తిగా బూడిదైపోయి ఉండొచ్చు, లేదు ఒక టేబుల్లా తయారయ్యి ఉండొచ్చు, లేదు ఇంకా టూత్ పిక్ హౌస్, ఇన్ని రకరకాల దాంట్లో ఉండొచ్చు. బట్ ఆల్ ఆఫ్ దెమ్ కొలాప్స్ టు అన్ ఆర్డినరీ ట్రీ అపాన్ అబ్జర్వేషన్. మళ్ళీ నువ్వు వెళ్ళి చూస్తే అవన్నీ కలిసిపోయి ఒక ట్రీలా తయారయ్యి ఉండుంటది.
అన్నది క్వాంటమ్ ఫిలసాఫికల్ ఇంప్లికేషన్. ఆ సూపర్ ఇంపోజిషన్ స్టేట్, ద స్టేట్ ఆఫ్ సూపర్ ఇంపోజ్డ్ స్టేట్, మ్యాటర్స్ సూపర్ ఇంపోజ్ స్టేట్ ఎంత వేడిగా ఉందంటే అది అన్ని రకాల రూపాల్లో ఉండొచ్చు, కానీ నువ్వు చూసినప్పుడు మాత్రము నీకు అనుగుణమైన రూపంలోని మాత్రమే అది కనిపిస్తుంది అని ఉందన్నమాట. ఇది 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 ఎలా ఉంది అంటే, మన కాన్షియస్నెస్ ఇస్ డిటర్మైనింగ్ ది ఎగ్జిస్టెన్స్ ఆఫ్ ది మ్యాటర్. అంటే మనం చూస్తే, మనం మెజర్ చేస్తే మ్యాటర్ అన్నది ఉంటుంది అని ఈ క్వాంటమ్ మెకానిక్స్ ఇండైరెక్ట్ గా చెప్తుంది మన అందరికి. సో ఇది చాలా తేడా. న్యూటన్ ఈ క్లాసికల్ ఫిజిసిస్టులు ఉన్నారు కదా, దే బిలీవ్ దట్ హౌ ఈజ్ ఇట్ పాసిబుల్, ఏదైనా సరే డెఫినెట్ గా వెల్ డిఫైన్డ్ స్టేట్ లోనే ఉంటుంది. యూ కెనాట్ బి ఇన్ టూ స్టేట్స్ అట్ ద సేమ్ టైం. నిజమే కదా, అది ఎలా పాసిబుల్? అలా అనుకోవడానికి కూడా చాలా వేరుగా ఉంటుంది. విత్ న్యూటోనియన్ డిటర్మినిజం యూ కెన్ ఓన్లీ ప్రిసైజ్లీ డిటర్మైన్ ద ఫ్యూచర్ యూజింగ్ ఫండమెంటల్ ఫిజికల్ లాస్. కరెక్ట్ గా చెప్తే ఒక ఒక బాల్ ఒక కొండ నుంచి ఇసిరేవు అనుకో, ఆ, కొండ పైకి ఎక్కి కొండ చివరన నిల్చొని ఒక బంతిని ఇసిరావు. విసిరితే నీ చేతిలో ఉన్న నీ ఎనర్జీ, ఆ బంతి యొక్క వేగము, గాలి యొక్క వేగము, ఇంకా అన్ని అన్ని కలిసిపోయి నువ్వు యాక్యురేట్ గా అది ఎక్కడికి వెళ్తుందో ఎంత దూరం వెళ్తుందో నువ్వు ప్రెడిక్ట్ చేయగలవు. కానీ ఆ బాల్ చాలా రూపాల్లో చాలా దూరంగా అన్ని అన్ని ఎన్నో పాత్స్ ని దాటేసుకుని దానికి నచ్చిన పాత్రలో అది వెళ్తుంది అని అనుకుంటే అది ఎంత అబ్సర్డ్ గా ఉంటుంది. దట్స్ వాట్ క్వాంటమ్ మెకానిక్స్ చెప్తుంది మనకి. నెక్స్ట్ ఇంపార్టెంట్ ఆస్పెక్ట్, ఇది కూడా చాలా చాలా అనదర్ ఇంట్రెస్టింగ్ ఆస్పెక్ట్. దీంతో ఐన్స్టైన్ కి చాలా కోపం వచ్చింది. ఎందుకంటే ఐన్స్టైన్ ఏం చెప్పాడు జనరల్ థియరీ ఆఫ్ రిలేటివిటీలో, ఏ పదార్థము కూడా కాంతి కన్నా వేగంగా వెళ్ళదు, కాంతే అన్నిటికన్నా అత్యంత వేగంగా వెళ్ళేది ఈ విశ్వంలో ఆయన డిసైడ్ చేసాడు. కానీ ఈ ఎంటాంగిల్మెంట్ థియరీ పూర్తిగా దానికి వ్యతిరేకంగా ఉంటుంది. ఎంటాంగిల్మెంట్ అంటే రెండు ఎలక్ట్రాన్లు కలిసిపోయి ఉన్న ఒక పెయిర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ విచ్ ఆర్ దేర్, బోత్ ఆర్ ఇన్ యూనిసన్, అంటే కలిసి ఉన్న పెయిర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్. వాటికి ఒకటేమో ఒక స్పిన్ ఉంటుంది, రెండో దానికి ఆపోజిట్ స్పిన్ ఉంటుంది. ఇందాక నేను చెప్పినట్టు, అంటే ఒకటి క్లాక్ వైజ్ తిరిగితే రెండో ఎలక్ట్రాన్ కౌంటర్ క్లాక్ వైజ్ లో తిరుగుతూ ఉంటుంది. వీటిని సెపరేట్ చేస్తే, అంటే ఎంత సెపరేషన్ అంటే ఎంత దూరం అన్నా సెపరేట్ చేసుకో, ఈవెన్ యూ కీప్ అవుట్ సైడ్ ది గెలాక్సీ, అంత దూరం పెట్టినా సరే ఇక్కడ క్లాక్ వైజ్ తిప్పితే ఆటోమేటిక్ గా అటువైపు యాంటీ క్లాక్ వైజ్ తిరిగిపోతుంది. దట్ ఈస్ కాల్డ్ ఎంటాంగిల్మెంట్ ఆఫ్ దీస్ పార్టికల్స్, యాజ్ ఇఫ్ there is an invisible umbilical cord existing between these two electrons, and it travels so quickly that it is faster than the light. సో అది చాలా వేరుగా అనిపించింది ఆ ఎంటాంగిల్మెంట్ అని. కానీ విచిత్రం ఏంటంటే ఇంత మాట్లాడుకుంటున్నాం, ఇదంతా చాలా వేడు సూపర్ ఇంపోజిషన్ స్టేట్, ఎంటాంగిల్మెంట్ ఇలాగని, కానీ వీటిని మనం వాడుకున్నాం తర్వాత, అది మీకు తర్వాత చెప్తాను. సో ఈ ఇన్ఫర్మేషన్ ట్రావెలింగ్ ఇన్స్టెంట్లీ ఫాస్టర్ దెన్ ద స్పీడ్ ఆఫ్ లైట్. సో అది ఈ ఎంటాంగిల్మెంట్ లో ఒక ఫినామినల్ ఆఫ్ క్వాంటమ్ మెకానిక్స్. ఇన్ అదర్ వర్డ్స్, యూ సెపరేట్ టూ ఎలక్ట్రాన్స్ ఇన్ యూనిసన్, అండ్ అదే మీకు ఇన్విజిబుల్ కార్డ్ ఉంటుంది అని అది నేను చెప్పాను. సో ఇది ఏంటి అంటే, ఈ ఎంటాంగిల్మెంట్ కి ద ఇంపార్టెన్స్ ఏంటి అంటే తర్వాత మీకు చెప్తాను నేను. అది క్యూబిట్స్ అని వస్తుంది తర్వాత, మనం క్వాంటమ్ కంప్యూటర్స్ లో క్యూబిట్స్ అని వస్తుంది. ఈ క్వాంటమైజ్డ్ బిట్స్ అని ఒక ఇన్ఫర్మేషన్ యూనిట్స్, అవి కూడా మల్టిపుల్ స్టేట్స్ లో ఉంటాయి. ఈ మల్టిపుల్ స్టేట్స్ ఉండడమే కాకుండా ఎంటాంగిల్ అయితే వాటి యొక్క క్యాలిక్యులేటింగ్ ఎబిలిటీ ఒక ఇంకా ఎంత వేగంగా పెరుగుతుంది అంటే చెప్పలేనంత వేగంగా పెరుగుతుంది. అది ప్రూవ్ చేశారు కూడా. సో అంటే అది ఒక రకంగా చెప్తే, మనం ఒక రూమ్ లో అకౌంటెంట్లు పెట్టాం, ఆ అకౌంటెంట్లు వాళ్ళకి తోచిన నాలెడ్జ్ ప్రకారం నడుచుకోవడం, ఒక తర్వాత ఒక పేజ్, ఒక పేజ్ తర్వాత ఒక పేజ్ లెక్కలు చేసుకుంటూ వెళ్తున్నారు అనుకోండి. క్లర్క్ ఒక అకౌంటెంట్, వాళ్ళందరూ కలిపి ఒక 10 రోజులు తీసుకుంటే క్వాంటమ్ మెకానిక్స్ ఒక సెకండ్ లో వాళ్ళు చేసిన పని అంతా చేయగలుగుతారు. అది దట్ ఈస్ ద వర్కింగ్ ఎబిలిటీ ఆర్ క్యాలిక్యులేటింగ్ ఎబిలిటీ ఆఫ్ ది క్వాంటమ్ మెకానిక్స్, quantum computers rather, qubits. That is all possible because of this superimposition and entanglement behavior of the quantum particles.
దెన్ ఈ తర్వాత ఇదంతా జరుగుతున్నప్పుడు ఇంకొకటి ఏంటంటే పాత్ ఆఫ్ లీస్ట్ యాక్షన్ అన్నది రిచర్డ్ ఫెయిమన్ అని ఒక సైంటిస్ట్ 1965లో ఆయన కనుక్కున్నాడు. ఆయనకి చాలా కాలం నుంచి డౌట్ ఏంటంటే ఒక కొండ మీద ఒక బాల్ దొర్లుతూ వస్తుంది కిందకి, లేదా బంతి మామూలుగా కిందకి విసిరితే అది ఎందుకు డైరెక్ట్ గా కిందనే ఎందుకు పడాలి? అంటే వన్ పాత్ వేర్ ఇట్ టేక్స్ అప్ ఓన్లీ వన్ పాత్, వై నాట్ ఇట్ ట్రావెల్స్ ది ఎంటైర్ ఎర్త్ కానీ మూన్ అంటే బిజైర్ సెవరల్ పాత్స్ ఆర్ దేర్ టు ట్రావెల్ టు ది డెస్టినేషన్, బట్ ఓన్లీ వన్ సింగిల్ పాత్ ఇట్ విల్ టేక్. హౌ ఇస్ ఇట్ పాసిబుల్? న్యూటన్ క్లియర్ గా చెప్పాడు. న్యూటన్ ఏం చెప్పాడంటే గ్రావిటేషనల్ ఫోర్స్ ఉంటుంది, దాని మీద ఫోర్స్ ఆఫ్ యువర్ ఫోర్స్ ఉంటుంది, కిందన ఫ్రిక్షన్ ఎయిర్ ఉంటుంది, వీటి వలన నెట్ ఎఫెక్టే బాల్ డైరెక్ట్ గా గ్రౌండ్ మీద పడటము అని చెప్పాడు న్యూటన్. దానివల్ల ఇలా ప్రిడిక్ట్ చేయొచ్చు అని. కానీ క్వాంటమ్ మెకానిక్స్ లో అంటే సబ్ అటామిక్ వరల్డ్ లో అలా జరగదు. ఒక ఎలక్ట్రాన్ ఉందంటే ఎలక్ట్రాన్ టేక్స్ మల్టిపుల్ పాత్స్ అండ్ ఆల్ ది సమ్ ఆఫ్ పాత్స్ లో దానికి ఏదైతే లీస్ట్ పాసిబుల్ యాక్షన్, లీస్ట్ తక్కువ దూరం, ఎంత తక్కువ దూరం ఏదైతే ఇటువైపు ఉందో అటువైపు వెళ్ళిపోతుంది. అది మీకు ఎగ్జాంపుల్ చెప్పడానికి ఇదిగో ఒక ఫోటో పెట్టాను చూడండి. ఈ ఫోటోలో ఒక ఒక మౌస్ చిక్కుకొని ఉంది ఒక చట్రంలో. దాని నిండా పొగ ఉంది. ఈ పొగలో ఉన్న మౌస్ ఎలా బయటకు వస్తుంది? మామూలుగా క్లాసికల్ కంప్యూటర్ అయితే ఎన్నో రకాలుగా అది ట్రై చేస్తుంది. ఆ ట్రై ఎంత స్లోగా ఉంటుందంటే అది ఒకదాని తర్వాత ఒకటి చేసుకుంటూ వెళ్తూ ఉంటది. అంటే ఒక రకంగా చెప్తే 1000 పేజీల పుస్తకం ఉందంటే ఒక పేజ్ తర్వాత ఒక పేజీ, ఒక పేజ్ తర్వాత ఒక పేజీ, అలా 1000 పేజీలు, అలాగే 1000 దారులు ఎత్తుక్కుంటే గానీ అది బయటికి రాలేదు. కానీ క్వాంటమ్ కంప్యూటర్స్ లో అలా జరగదు. ఇట్ సమ్స్ ఓవర్ ఆల్ పాత్స్ ఒకేసారి, బికాజ్ మల్టిపుల్ స్టేట్ లో ఉంటుంది కాబట్టి పార్టికల్ సమ్స్ ఓవర్ ఆల్ పాత్స్ సైమిల్టేనియస్ గా ఒక్కసారి అన్ని తీసేసుకొని ఒక పాత్ ఆఫ్ లీస్ట్ యాక్షన్ తీసేసుకొని అందులోంచి బయటకు వచ్చేయగలదు. అంటే సెకండ్స్ లో కొన్ని వందల సంవత్సరాల్లో అవ్వాల్సిన పని చాలా సెకండ్స్ లో అయిపోతుంది క్వాంటమ్ కంప్యూటర్స్ లో. ఆల్ దిస్ ఈస్ పాసిబుల్ అగైన్ based on the behavior of the electron in superimposition and entanglement. దాని ద్వారా అది అవుతుందని ఈ సమ్ ఓవర్ పాత్స్ అని దాని మీద మనకి అర్థమవుతుంది. ఇలాగే ఇది ఎలా ఉంటే ఇంకొక ఆయన హ్యూజ్ ఎవరెట్ అని ఆయన ఇంకా కొంచెం కన్ఫ్యూజన్ లో పెట్టాడు. ఆయన 1956 లో హ్యూజ్ ఎవరెట్ అని ఆయన హీఈస్ యాక్చువల్లీ మిలిటరీ అనలిస్ట్ బేసిక్ గా, కానీ ఆయన క్వాంటమ్ మెకానిక్స్ మీద దానికి ఇంట్రెస్ట్ ఉంది. ఆయన ఒక థియరీ ప్రపోజ్ చేశాడు. యాక్చువల్ గా అసలు మీరు అనుకున్నట్టుగా ఆటమ్ మల్టిపుల్ స్టేట్స్ లో ఉంటుంది, నిజమే. అది మనం చూడనంత వరకు మల్టిపుల్ స్టేట్స్ లో ఉంటుంది, చూసిన తర్వాత కూడా మల్టిపుల్ స్టేట్స్ లో ఉంటుంది, కానీ నువ్వు చూడదగింది మాత్రమే నీకు కనిపిస్తుంది, మిగతా స్టేట్స్ అన్ని మాయమైపోవు, మిగతా స్టేట్స్ మిగతా చోట్ల కంటిన్యూ అవుతాయి. అర్థమవుతుందని చెప్తుంది. ఒక ఇప్పటివరకు మనం ఏమనుకుంటున్నాం, ఎలక్ట్రాన్ మల్టిపుల్ స్టేట్స్ లో ఉంటుంది, మనం చూస్తే ఒక స్టేట్ కి వస్తుంది, పార్టికల్ స్టేట్ లోకి వస్తుంది, అదర్వైజ్ అది వేవ్ స్టేట్ లో మల్టిపుల్ స్టేట్స్ లో ఉంటుంది ఈ సబాటామిక్ వరల్డ్ లో అని ఇప్పటి వరకు అనుకుంటున్నాం, సూపర్ ఇంపోజ్ స్టేట్ లో ఉంటుంది అని. కానీ హ్యూజ్ ఎవరెట్ అని ఆయన ఇంకొక చాలా విచిత్రమైన వాదన ముందుకు తీసుకొచ్చాడు. ఆయన ఏమన్నాడంటే మల్టిపుల్ స్టేట్స్ లో ఉంటుంది కరెక్టే, కానీ నువ్వు చూసినప్పుడు నీకు కనిపించే స్టేట్ నీకు కనిపిస్తుంది, మిగతా ఉన్న XYZ స్టేట్స్ అన్ని ఉన్నాయి కదా, అవి వేరే యూనివర్సెస్ వేరే వరల్డ్స్ లో అవి కంటిన్యూ అవుతున్నాయి బాబు, అవి డిసప్పీర్ అవ్వలేదు. జస్ట్ లైక్ ఒక రివర్ లో ట్రిబ్యూటరీస్ బయటకు వస్తాయి, ఆ ట్రిబ్యూటరీస్ మరిన్ని ట్రిబ్యూటరీస్ కింద తయారవుతాయి. అలాగే ఓషన్ లో వేవ్ ఉంటుంది, ఆ వేవ్ లో కూడా మల్టిపుల్ వేవ్స్ ఉంటాయి, అవి ఏమి డిసప్పీర్ అవ్వట్లేదు కదా, అవి కంటిన్యూ అవుతున్నట్టే ఇప్పుడున్న స్టేట్స్ కూడా వేరు వేరు ప్రపంచాల్లో అవి కంటిన్యూ అవుతున్నాయి. అంటే ఒక రకంగా చెప్తే మనం ఇలా కూర్చొని ఉన్నాం రూమ్ లో ఎక్కడో దగ్గర ఒక ప్లేస్ లో, కానీ నీలాంటి కాపీస్, నీలాంటి పొజిషన్స్ వేరు వేరు చోట్ల వేరు ప్రపంచంలో వేరు స్టేట్స్ లో ఉండొచ్చు. దిస్ ఈస్ కాల్డ్ థియరీ ఆఫ్ మెనీ వరల్డ్స్ అండ్ ప్యారలల్ యూనివర్సెస్. దిస్ కాన్సెప్ట్ కేమ్. దిస్ ఐడియా is very convincing, as you don't have to worry about waves at all because they never do collapse at all. Instead, they continue to exist in many worlds
but many world theory is one that overturns our concept of existence itself. Its consequences are so staggering because in many worlds theory suggests that there is a parallel universe with a copy of yourself living out of totally different life story. అంటే ఇది ఎలా ఎంత వేడిగా ఉంటుందంటే ఆ, ఈ ఈ మినీ వరల్డ్స్ థియరీ ఎలా ఉన్నది అంటే ఒక ఒక ప్రపంచంలో నువ్వు చాలా రిచ్ మ్యాన్వి, ఇంకో ప్రపంచంలో నువ్వు చాలా పూర్గా ఉండుండొచ్చు, ఇంకో ప్రపంచంలో ఏదో బోరింగ్ జాబ్ చేసుకుంటూ ఫ్యూచరే లేకుండా ఉండుండొచ్చు. కానీ ఏ ప్రపంచంలో ఉన్నాడో ఆ ప్రపంచంలో అదే రియల్ అనుకుంటాడు, మిగతావన్నీ ఫేక్ అనుకుంటాడు. దట్ ఈస్ ద థియరీ ఆఫ్ మినీ వరల్డ్స్ అండ్ ప్యారలల్ యూనివర్సెస్. దిస్ ఆల్సో ఎమర్జ్డ్ because at quantum level inside the atom the electron exists in multiple states, and that action itself is splitting our universe into multiples of itself. అంటే మల్టిపుల్ యూనివర్సెస్ కింద క్రియేట్ చేస్తుంది. అల్టిమేట్ గా యూనివర్స్ అంటే ఏంటి? ఇట్స్ ఆల్ మేడప్ ఆఫ్ ఆటమ్స్ అండ్ ఫైనల్లీ ఎలక్ట్రాన్స్. సో దీస్ ఎలక్ట్రాన్స్ ఆర్ ఇన్ డిఫరెంట్ స్టేట్స్ అని ఉంటే ఆబ్వియస్ గా యూనివర్స్ కూడా ప్యారలల్ యూనివర్సెస్, మల్టిపుల్ యూనివర్సెస్, మల్టీవర్సెస్ ఇవి కూడా పాసిబిలిటీస్ ఉంటాయి కదా అని ఒక ఆలోచన ఈ హ్యూజ్ ఎవరెట్ అన్న ఆయన తీసుకొచ్చారు. సో నౌ ఐఎమ్ ఆల్మోస్ట్ కమింగ్ టు సమ్మరీ ఆఫ్ ది క్వాంటమ్ థియరీ. ఈ సమ్మరీలో మనం చెప్పుకోవాల్సింది ఏంటంటే ఇందాక ఫస్ట్ నుంచి నేను చెప్తుంది సూపర్ ఇంపోజిషన్. బిఫోర్ యూ అబ్జర్వ్ ఎనీ ఆబ్జెక్ట్ it exists in many possible states, so an electron can be in two places at the same time, and this vastly increases the power of a computer since you have more states to calculate with. That is the superimposition state. మనం ఒక లైబ్రరీకి వెళ్ళాం అనుకోండి, లైబ్రరీకి వెళ్ళినప్పుడు పుస్తకాలు చదువుతామని ఒక పుస్తకం తీసుకున్నాం. ఆ పుస్తకం చదవడానికి నీకు 10 గంటలు పట్టింది. మొత్తం అక్కడే కూర్చొని చదివితే 100 పేజీలు చదవడానికి 10 గంటలు పట్టింది. అదే 1000 పేజీలు అయితే 10 రోజులు పట్టింది. అలాంటి 1000 పేజీల పుస్తకాలు కొన్ని వేలు ఉన్నాయి. అప్పుడు ఎంత టైం పడుతుంది? 10,000 సంవత్సరాలు, 20 ఎంత టైం అయినా పట్టచ్చు, చాలా టైం పట్టచ్చు అవన్నీ చదవడానికి. కానీ నువ్వే ఒక మల్టిపుల్ స్టేట్స్ లో ఉన్నావు అనుకో అండ్ ఎంటాంగిల్ అయ్యావు అనుకో, అంటే ప్రీవియస్ స్టేట్స్ తో ఎంటాంగిల్ అయిపోయావు అనుకో, అన్ని పుస్తకాలు అన్నిసార్లు అన్ని పేజీలు ఒకేసారి చదివచ్చు. దట్ ఈస్ ద మ్యాజిక్ ఆఫ్ దిస్ క్వాంటమ్ వరల్డ్. ఈ క్వాంటమ్ కంప్యూటర్స్ ఎగ్జాక్ట్లీ కెన్ డూ సో మచ్ పవర్ ఆఫ్ క్యాలిక్యులేషన్. అంటే డేటాని చాలా వేగంగా క్యాలిక్యులేట్ చేయగల కెపాసిటీ బికాస్ ఆఫ్ ది సూపర్ ఇంపోజ్ స్టేట్ లో ఉంటుంది అని మనకి ప్రూవ్ అయింది. యాక్చువల్గా మనం వాడుతున్నాం ఇప్పుడు ఆల్రెడీ క్వాంటమ్ కంప్యూటర్స్ చాలా ముందుకు వెళ్ళిపోయాం అనుకుంటున్నారు, బట్ దాని ప్రాబ్లమ్స్ ఉన్నాయి, అవి నేను ముందు చెప్పబోతున్నాను. సో అండ్ నెక్స్ట్ ఈజ్ ఎంటాంగిల్మెంట్. ఎంటాంగిల్మెంట్ కూడా అంతే. వెన్ టూ పార్టికల్స్ ఆర్ కోహరెంట్ and you separate them, they can still influence each other no matter how much distance they are. This allows the atoms to communicate with each other even when they are separated. This means that computer power grows exponentially as more and more qubits are added. ఒక క్యూబిట్ కి 100 క్యూబిట్లకి కూడా విపరీతమైన డిఫరెన్స్ ఉంటుంది. అలాంటిది ఇప్పుడు ఐ థింక్ ఐబిఎం హలో ఐ థింక్ ఐబిఎం ఇప్పుడు 433 క్యూబిట్స్ క్వాంటమ్ కంప్యూటర్ తీసుకొచ్చింది. సో the growth is exponential as more and more qubits are added that can interact with each other faster than the ordinary computers. Similarly, sum over paths. When a particle moves between 2 points, it sums over all paths possible connecting to these 2 points, and the most likely path is classical non-quantum path, but all other paths are also contributing to the final quantum path of the particle. This means that even paths which are extremely unlikely to become real, perhaps the paths of molecules, that's how our life is also created on Earth, probably because of this sum of all paths and least possible path వల్లనే ఎర్త్ లో లైఫ్ క్రియేట్ అయిందని ఒక అంచనా. సో అది ఒకటి. ఇంకా లాస్ట్ ఈజ్ ఇంట్రెస్టింగ్ ఆస్పెక్ట్ టన్నెలింగ్. ఇది చాలా ఇంట్రెస్టింగ్. టన్నెలింగ్ ఈజ్ అన్బిలీవబుల్. ఎందుకంటానంటే వెన్ ఫేస్డ్ విత్ లార్జ్ ఎనర్జీ బ్యారియర్ నార్మల్లీ పార్టికల్ ఫెయిల్స్ టు పెనిట్రేట్ ఇట్. ఒక గోడలోంచి మనం వెళ్ళిపోగలమా? వెళ్ళలేము. గోడే ఉంటుంది, మనం అడ్డంగా అందులోంచి వెళ్ళలేము. కానీ
in quantum mechanism, there is a small but finite probability that you can tunnel or penetrate through the barrier. This might be why the complex chemical reactions of life can proceed at room temperature even without vast amount of energy. So this is a very, very interesting novel aspect of the quantum mechanics tunneling. ఈ టన్నెలింగ్ ఒక బొమ్మ నేను యాక్చువల్గా పెట్టాను, చూడండి ఇక్కడ. ఎస్, దిస్ డయాగ్రామ్ ఇఫ్ యూ సీ, దిస్ ఈస్ ద ఎలక్ట్రాన్. దిస్ ఎలక్ట్రాన్ కెనాట్ ట్రావర్స్ దిస్ బ్యారియర్ నార్మల్గా అయితే, కానీ చూడండి ఇది ఇట్ కెన్ క్రాస్ ఓవర్ దిస్, అవతల సైడ్కి అది వెళ్ళగలదు. దిస్ ఇస్ కాల్డ్ టన్నెలింగ్. యాక్చువల్గా మనం ఇప్పుడు ట్రాన్సిస్టర్స్లోని, ఈ క్వాంటమ్ డిజిటల్ కంప్యూటర్స్లోని, వాటిల్లోని, ఇంకా ఇంటర్నెట్లోని వాడుతుంది ఈ టన్నెలింగ్ ఎఫెక్టే. దానివల్లనే మనం ఇప్పుడు ఇంత ఫాస్ట్గా కమ్యూనికేషన్స్ చేయగలుగుతున్నాం, బికాస్ ఆఫ్ దిస్ క్వాంటమ్ మెకానిక్స్ ఓన్లీ, బికాస్ ఆఫ్ దిస్ టన్నెలింగ్ ఎఫెక్ట్ ఆఫ్ దీస్ ఎలక్ట్రాన్స్ విచ్ ఆర్ ఇంపాసిబుల్ with an electron with a heavy barrier, but they can cross over. దానికి ability ఉంది. So that is an interesting aspect that we all need to know. So then the other is micro world versus macro world. This confusion is always there, but we have to agree that our universe is undeniably a quantum world. చివరికి మన యూనివర్స్ మ్యాటర్ ఆటమ్స్ తోనే స్టార్ట్ అవుతుంది, ఆటమ్స్ ఎలక్ట్రాన్స్ తోనే ఉంటుంది. కాబట్టి మనం అందరూ క్వాంటమ్ వరల్డ్ లో ఉన్నట్టు మనం యాక్సెప్ట్ చేసి తీరాల్సిందే. ఈ జాన్ న్యూమాన్ అన్న ఫేమస్ మ్యాథమెటిషియన్ ఎప్పుడో చెప్పాడు, యాక్చువల్ గా దెర్ ఈస్ అన్ ఇన్విజిబుల్ వాల్ బిట్వీన్ మ్యాక్రో వరల్డ్ అండ్ మైక్రో వరల్డ్. మ్యాక్రో వరల్డ్ లో ఉన్న లాస్ అటువైపు ఉంటాయి, మైక్రో వరల్డ్ లో ఉన్న లాస్ ఇటువైపు ఉంటాయి, కానీ ఈ వాల్ అటు ఇటు మూవ్ చేయొచ్చు అని ఆయన చెప్పాడు. ఐన్స్టీన్ చెప్పాడు, ఏం చెప్పాడు అంటే, బాబు క్వాంటమ్ థియరీ గురించి ఎంత తెలుసుకుంటే అంత సిల్లీగా ఉంటుంది అని చెప్పాడు ఐన్స్టీన్ ఈజ్ అగెనిస్ట్ క్వాంటమ్ మెకానిక్స్. ఈ డిడ్ నాట్ బిలీవ్ ఎంటాంగిల్మెంట్ అట్ ఆల్, స్పూకీ యాక్షన్ అట్ ఎ డిస్టెన్స్ అని ఆయన చెప్పాడు ఐన్స్టీన్. ఆయన అంతలాగా రిడిక్యూల్ చేసుకుంటూ వచ్చాడు క్వాంటమ్ మెకానిక్స్, కానీ అదే ప్రూవ్ అవుతూ వస్తూనే ఉంది. ఇప్పుడు రీసెంట్ గా కూడా ఎంటాంగిల్మెంట్ ని ప్రూవ్ చేశారు. ఇప్పుడు నోబెల్ ప్రైజ్ కూడా ఈ ఎంటాంగిల్మెంట్ ప్రూవ్ చేసినందుకే వచ్చింది ఇప్పుడున్న సైంటిస్ట్ ఈ ఏడాది 2023. సో దట్ ఈస్ వాట్ అండ్ వై క్రిటిక్స్ ఆర్ అగెనిస్ట్ దిస్ క్వాంటమ్ మెకానిక్స్ ఇస్ దెర్ ఇస్ నో కంటిన్యూమ్ బిట్వీన్ మ్యాక్రో అండ్ మైక్రో వరల్డ్. యాక్చువల్ గా అలాంటిది ఏం లేదు అని క్రిటిక్స్ చెప్తూ ఉంటారు. అసలు అది ఎంత అబ్సర్డ్ గా ఉంటుందో ఒకసారి నేను మీకు చెప్తున్నాను. ఇఫ్ వీ లివ్ ఇన్ క్వాంటమ్ వరల్డ్, దెన్ వీ కెన్ బి అట్ 2 places అట్ ద సేమ్ టైం. అంటే ఇక్కడ ఉండొచ్చు, లండన్ లో కూడా నేను ఉండొచ్చు. అండ్ వీ కెన్ డిసపియర్ అండ్ రీఅపియర్ సమ్వేర్ ఎల్స్. అంటే చూసారా, మనకి ఏదో సినిమాల్లో విఠలాచారి సినిమాల్లాగా ఏదో గుహలో కనిపించవచ్చు, వెంటనే మాయమైపోవచ్చు, లేదా దేవుడు కనిపించి మాయమైపోతుంటాడు చూసా, సేమ్ అట్లాగే వీ కెన్ అపియర్ అండ్ డిసపియర్, రీఅపియర్ సమ్వేర్ ఎల్స్. అండ్ వీ కెన్ వాక్ త్రూ వాల్స్. అది కూడా సినిమాల్లో చూపిస్తుంటాడు, వాళ్ళలోంచి ఎలా ఆత్మలు వెళ్ళిపోతుంటాయి అవతలైపు. అలాగే నిజంగానే వాల్స్ ద్వారా అవతలైపు వెళ్ళిపోవచ్చు, పెనిట్రేట్ బ్యారియర్స్. ఇంకొక విషయం, అన్నిటికన్నా విషయం ఏంటంటే, డెడ్ పీపుల్ మైట్ యాక్చువల్లీ బి లివింగ్ ఇన్ అదర్ వరల్డ్స్. ఇది కూడా మనం స్వర్గం నరకం అని చెప్పుకుంటున్నాం యాక్చువల్గా. డెడ్ పీపుల్ లివింగ్ ఇన్ అదర్ వరల్డ్స్ అండ్ హ్యావింగ్ దర్ ఓన్ లైఫ్స్. That is also a possibility if we are living in a quantum world. And there is always a infinite paths for your destination, and you only sum of all paths and choose a path of least action in your living room. నీ లివింగ్ రూమ్ లోనే నువ్వు ఒక పాత్ లో వెళ్ళావు అంటే, యాక్చువల్ గా నీకు అన్ని పాత్స్ సమ్అప్ చేసుకొని అందులో ఉన్న లీస్ట్ యాక్షన్ పాత్ నే నువ్వు సెలెక్ట్ చేసుకుంటావు. ఇది ఒక ఎలక్ట్రాన్ బిహేవియర్ ఇన్ ఎన్ ఆటమ్ ఇన్ ఎ క్వాంటమ్ వరల్డ్. దిస్ ఇస్ వాట్ ఎగ్జాక్ట్లీ హ్యాపెనింగ్. దీనివల్లనే వీఆర్ యూటిలైజింగ్ దీస్ ప్రాపర్టీస్ ఆఫ్ ద ఎలక్ట్రాన్స్ ఫర్ మేకింగ్ లేజర్స్, ట్రాన్సిస్టర్స్, డిజిటల్ కంప్యూటర్స్, ఇంటర్నెట్, లేజర్ ఇంటర్నెట్, ఇలాంటివన్నీ ఆల్రెడీ మనం చాలా విషయాల్లో, అంటే క్యూఈడి క్వాంటమ్ ఎలక్ట్రోడైనమిక్ స్క్రీన్స్, తర్వాత ప్రింటర్స్, ఇంకా చాలా ఉన్నాయి ఈ యూటిలిటీస్, ఇంకా అన్బిలీవబుల్ యూటిలిటీస్ క్వాంటమ్ మెకానిక్స్ వాడుకునే మనం చేస్తున్నాం. సో వై డోంట్ వి సీ క్వాంటమ్ వరల్డ్ ఎఫెక్ట్స్ ఇన్ అవర్ రొటీన్ లైఫ్? ఎందుకు మనం చూడలేకపోతున్నాం అంటే, వి నెవర్ సీ దీస్ ఎఫెక్ట్స్ ఇన్ అవర్ లైఫ్ బికాస్
we consists of trillions upon trillions of atoms, where these quantum effects average each other out, and because the size of these quantum fluctuations is Planck's constant h, which is very very small. సో ఇది యాక్చువల్గా మనకు ఉన్నది ఈజ్ ఈక్వల్ టు హెచ్ ఇంటూ వి అనేది ఒక ఫార్ములా ఉంది ఈ ప్లాంక్స్ కాన్స్టెంట్. అందులో హెచ్ అన్నది చాలా తక్కువ, అంటే 6.6 ఇంటూ 10⁻⁻⁻ -34 జౌల్ సెకండ్స్. అంటే అంత ఫెమ్టోయిత్ సెకండ్ లో ఫెమ్టోయిత్ సెకండ్, అంత స్మాల్ నంబర్, వెరీ స్మాల్ నంబర్. ఆ ఫ్లక్చుయేషన్స్ అంతలా ఉంటాయి క్వాంటమ్ ఫ్లక్చుయేషన్స్. కాబట్టి అవన్నీ ఈవెన్ అవుట్ అయిపోతాయి. పెద్ద పెద్ద సెల్స్ మాలిక్యూల్స్ లో అవి కనిపించవు. ఓన్లీ ఆటమ్స్ ఎలక్ట్రాన్స్ లో మాత్రమే అవి బయటపడతాయి. సో అలా ఇంకొక విషయం ఏంటంటే, టు అచీవ్ క్వాంటమ్ ఎఫెక్ట్ ఫ్రమ్ అవర్ ఆటమ్స్ నీడ్స్ టు బి ఇన్ క్వాంటమ్ కోహరెన్స్. ఇదొకటి మీరు తెలుసుకోవాలి, క్యూసి, క్వాంటమ్ కోహరెన్స్. సో మనకి ఆటమ్స్ క్వాంటమ్ బిహేవియర్ లో ఉండాలి అంటే అవన్నీ కూడా వైబ్రేషన్ ఒకే విధంగా ఒకేసారి ఒకే పరిస్థితుల్లో చేయగలగాలి. అలా చెయ్యాలి అంటే ఆ ఎక్స్టర్నల్ వరల్డ్ లో ఇంటర్ఫరెన్స్ కనిపించకూడదు. నాట్ ఈవెన్ స్మాల్ నాయిస్ ఆల్సో డిస్టర్బ్స్ దిస్ వైబ్రేషన్ ప్యాటర్న్, అండ్ ఎర్రర్స్ వచ్చేస్తాయి క్యాలిక్యులేషన్స్ లో. మనము ఈ ఎర్రర్స్ వస్తే చాలా కోట్లు నష్టపోతాం మనం ఈ క్వాంటమ్ కంప్యూటర్స్ మీద డిపెండ్ అయితే. సో ఈ ఎర్రర్స్ ని అవాయిడ్ చేయడానికి మనం సబ్ జీరో లెవెల్స్ లో టెంపరేచర్ మెయింటైన్ చేయాల్సి వస్తుంది. మరి ఆ సబ్ జీరో లెవెల్లో టెంపరేచర్ మెయింటైన్ చేయాలంటే ఎక్స్పెన్సివ్ ట్యూబింగ్స్ అన్ని మెషిన్స్ పెట్టుకోవాల్సి వస్తుంది. దానివల్ల ఇప్పుడు క్వాంటమ్ కంప్యూటర్ కాస్ట్ $15 million ఉంది. ఒక క్వాంటమ్ కంప్యూటర్ కాస్ట్ $15 million. అది కూడా 100 క్యూబిట్స్ రావడం చాలా ఎక్కువ. ఇంకా అంతకన్నా ఎక్కువ తేలబోతుంది. మనం తేగలిగింది 100 క్యూబిట్స్ తేగలుగుతున్నాం. అది కూడా ఎక్స్ట్రీమ్లీ ఎక్స్పెన్సివ్ బికాస్ ఆఫ్ దిస్ సేమ్ ప్రాబ్లం. క్వాంటమ్ కోహరెన్స్ తెచ్చుకోవడం అనేది చాలా కష్టమైపోతుంది. And to keep the interference from the environment, outside temperature must be sub-zero. In this way, any noise or disturbance can be minimized so that the errors from calculation can be eliminated. Efforts are on to create prototype of quantum computers by various organizations, corporations, even nations like USA, China, Japan, Canada, India. ఇండియా కూడా రీసెంట్ గా భారత్ క్యూబిట్ పాలసీ అని మొదలుపెట్టింది. 8,000 crores దానికి బడ్జెట్ లో శాంక్షన్ చేశారు రీసెంట్ గా ఈ క్యూబిట్స్ మీద. అంటే మనం కూడా క్వాంటమ్ కంప్యూటర్స్ డెవలప్ చేద్దాం. సో ఇన్వెస్టింగ్ బిలియన్స్ ఆఫ్ డాలర్స్ టు ప్రొడ్యూస్ దిస్ మిరకల్ ఆఫ్ హ్యూమన్ ఇన్వెన్షన్, ద క్వాంటమ్ కంప్యూటర్. ఫ్యూచర్ ఇంప్లికేషన్స్ ఏంటి? ఫ్యూచర్ ఇంప్లికేషన్స్ ఆఫ్ క్వాంటమ్ మెకానిక్స్ ఏంటంటే, ఆరిజిన్ ఆఫ్ లైఫ్ ఏంటి, ఆ సీక్రెట్స్ ఏంటేంటి ఉంటాయి, డిసీజ్ ఎందుకు వస్తుంది, ఏజింగ్ ఎందుకు వస్తుంది, ఇవన్నీ కూడా చాలా డేటా రన్ అవుతుంటుంది. అది మీరు అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, ఇట్ ఇన్వాల్వ్స్ ఎ లాట్ ఆఫ్ డేటా. ఈ డేటా అవి ఇప్పుడున్న సూపర్ కంప్యూటర్స్ కూడా అవి ఓవర్వెల్మ్ అయిపోతాయి, అంత డేటా ఉంటుంది. అంటే సంథింగ్ లైక్ 10⁻96 ఒక మాలిక్యూల్ నుంచి 10⁻96 బిట్స్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ విల్ కమ్. ఇమాజిన్ ఎంత డేటా అది. ఒక సింపుల్ మాలిక్యూల్ నుంచి అంత డేటా వస్తే ఇంకా డిఎన్ఏలు ఇవన్నీ ఎక్కడ మనం చేయగలము ఇప్పుడున్న కంప్యూటర్స్ తో. కానీ క్వాంటమ్ కంప్యూటర్స్ తో అవన్నీ పాసిబుల్. ది మోర్ యూ ఇంక్రీజ్ ది కెపాసిటీ ఆఫ్ ది క్వాంటమ్ కంప్యూటర్, ది మోర్ లైక్లీహుడ్ ఆఫ్ ఫైండింగ్ ది సీక్రెట్స్ ఆఫ్ డిసీజ్ అండ్ ఏజింగ్. వీ కెన్ క్రియేట్ ఆర్టిఫిషియల్ లీవ్ విత్ ఆర్టిఫిషియల్ ఫోటోసింథసిస్. సో అది కూడా మనం చేయొచ్చు. ఫోటోసింథసిస్ అది ఒక మిస్టరీ. యాక్చువల్ గా నేచర్ క్వాంటమ్ మెకానిజం ద్వారానే చేస్తుంది, రూమ్ టెంపరేచర్ లో చేస్తుంది. అది ఇంకా మనమేమో సబ్ జీరో టెంపరేచర్స్ చేస్తేనే క్వాంటమ్ కోహరెన్స్ వస్తుంది. కానీ నేచర్కి లెఫ్ట్ రైట్ తీసుకొని డైరెక్ట్ గా రూమ్ టెంపరేచర్ లోనే అది ఫోటోసింథసిస్ చేయగలుగుతుంది. మనం కూడా ట్రై చేస్తున్నారు, నేను చేయటం లేదని అంటలేదు. మన సైంటిస్టులు దే ఆర్ ట్రైయింగ్ వెరీ హార్డ్ అండ్ ట్రైయింగ్ టు గెట్ ఇట్ ఇన్ టు ద రూమ్ టెంపరేచర్, బట్ దట్ టేక్స్ లాట్ ఆఫ్ టైం. అది ఆ ప్రాజెక్ట్ కి బోల్డ్ డబ్బులు అవుతాయి, కష్టపడుతున్నారు, చేస్తున్నారు, బట్ ఇట్ మైట్ హ్యాపెన్ సూన్. So, but if we are able to create artificial photosynthesis, then we can create, there is no feeding problem at all for our generations to come. Also, nitrogen fixation చాలా కష్టం. నైట్రోజన్ ఫిక్సేషన్ మీ అందరికీ తెలుసు. లెగ్యూమ్స్, రూట్స్ లో బ్యాక్టీరియా ఉండి అవి నైట్రోజన్ ని, ఎయిర్ లో ఉన్న నైట్రోజన్ ట్రాప్ చేసి అమ్మోనియా కింద మార్చి
దాన్ని ఎరువు కింద అందించడం వల్లనే ప్లాంట్స్ గ్రో అవుతున్నాయని కనుక్కున్నారు. దాన్ని ఈయన ఎవరు బోష్ హ్యాబర్ అనే ప్రాసెస్ ద్వారా మనము ఈ నైట్రోజన్ బాండ్ బ్రేక్ చేసి అమోనియాని ప్రొడ్యూస్ చేసి అమోనియాని యూరియా కింద కన్వర్ట్ చేసి ఇప్పుడు ఆ యూరియాని మనం ఇవ్వడం వల్ల గ్రీన్ రెవల్యూషన్ స్టార్ట్ అయింది. ఇప్పుడు నౌ వీఆర్ ఏబుల్ టు ఫీడ్ ఎంటైర్ ప్లానెట్ విత్ ద గ్రీన్ రెవల్యూషన్. బట్ వీ నీడ్ సెకండ్ గ్రీన్ రెవల్యూషన్ ఆల్సో. If we need second green revolution, we have to find a way to easily create that nitrogen fixation that we can do. సిమిలర్లీ సోలార్ పవర్, బ్యాటరీస్, ఈ బ్యాటరీల ప్రాబ్లం అప్పటి నుంచి ఇప్పటికి పెద్ద మార్పు. అన్నిట్లోని కంప్యూటర్స్లోని అన్నిట్లోని మనం చాలా అడ్వాన్స్ అయ్యాం, కానీ ఈ కెమికల్ రియాక్షన్స్లో బ్యాటరీ ఎప్పుడైతే కనుక్కున్నారో అప్పటికి ఇప్పటికి పెద్ద తేడా ఏం లేదు. ఏదో యానోడ్స్, క్యాథోడ్స్, వేరు వేరు మెథడ్స్, లిథియం పెట్టడం లేకపోతే గ్రాఫైట్ వాడడం ఇలాంటివన్నీ ఏదో జరుగుతున్నాయి, కానీ బట్ వాటి స్టోరేజ్ కెపాసిటీ కానీ అవి 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 ప్రొడ్యూస్ చేసే అవి లాంగ్ లాస్టింగ్ కానీ సరిగ్గా లేకపోవడం వలన మనకి ఈ ఆల్టర్నేట్ పవర్స్ విత్ సోలార్ కానీ విండ్ కానీ ఎనర్జీస్ని మనం వాడుకోలేకపోతాం. బట్ వీ క్యాన్ క్రియేట్ దోస్ బ్యాటరీస్ బై అండర్స్టాండింగ్ ద కెమికల్ రియాక్షన్స్ క్లోజ్లీ యూజింగ్ దీస్ క్వాంటమ్ కంప్యూటర్స్. We can soon find out very good batteries so that we can live carbon free energy. ఇప్పుడు మనకి ఏంటి ఫాజిల్ ఫ్యూయల్స్ వాడుతున్నాం మనం, దానివల్ల బోల్డ్ అన్ని CO2 పెరిగిపోవడం, ఓజోన్ డిప్లీట్ అయిపోవడం ఇవన్నీ జరుగుతున్నాయి. ఈటింగ్ అప్ ది ప్లానెట్ కూడా జరుగుతుంది. బట్ ఇవన్నీ అవాయిడ్ చేయొచ్చు వెన్ వీ స్టార్ట్ అండర్స్టాండింగ్ బ్యాటరీస్ బెటర్. దెన్ వీ కెన్ ర్యాపిడ్లీ డిజైన్ న్యూ డ్రగ్స్. ఇది కూడా ఒక పెద్ద ప్రాబ్లం. మనం డ్రగ్స్ కానీ వ్యాక్సిన్స్ కానీ ట్రయల్ అండ్ ఎర్రర్, వెరీ స్లో ప్రాసెస్, ఒకదాని తర్వాత ఒకటి అన్ని కంప్యూటర్స్ని వాడుకొని నెమ్మదిగా వెళ్తున్నాం. కానీ క్వాంటమ్ కంప్యూటర్స్ వస్తే వర్చువల్ ల్యాబ్స్ మనం క్రియేట్ చేయొచ్చు, చాలా డబ్బులు అక్కడ సేవ్ చేయొచ్చు, అండ్ రిజల్ట్స్ కూడా చాలా క్విక్గా తెచ్చుకోవచ్చు. సో దట్ ఈస్ అనదర్ అడ్వాంటేజ్ దట్ వీ కెన్ గివ్. దెన్ ఆల్సో వీ కెన్ ఎడిట్ జీన్స్. మనకి జీన్స్ అసలు జీనోమిక్ ప్రాజెక్ట్, అందులో ఉన్న ఏమేమి జీన్స్, ఏ డిసీజెస్ వస్తున్నాయి, ఏమి బేస్ పేర్స్ని మనం మార్చుకోవచ్చు, ఏది యాడ్ చేసుకోవచ్చు, ఇవన్నీ కూడా తెలిసిపోతాయి వన్స్ క్వాంటమ్ కంప్యూటర్స్ దే స్టార్ట్ క్యాలిక్యులేటింగ్ ఎవ్రీథింగ్. సో ఏజింగ్, అల్జిమర్స్, పార్కిన్సన్ డిసీజ్ ఇలాంటివన్నిటికీ క్యూర్లు దొరుకుతాయి. దెన్ ఫైనల్లీ లాస్ట్ బట్ నాట్ ద లీస్ట్, ద డిజిటల్ ఇమ్మోర్టాలిటీ అండ్ ఆఫ్ కోర్స్ ఇమ్మోర్టాలిటీ అండ్ రివర్సింగ్ ద ఏజింగ్. So normally we think of our lives as series of accidents, coincidences, random experiences. With AI, we will rearrange this in an orderly fashion, and these quantum computers search missing background material and editing the narrative. In this way, our cherished personal memories and achievements does not dissipate and scatter with shifting sands of time as when we pass away. So ఏమవుతుందంటే, ఇది ఆల్రెడీ ఒక ఎక్స్పెరిమెంట్ 2021లో చేశారు. ఒక నవన్న కూర్చోబెట్టారు, వాడికి ఒక 4 రోజుల పాటు కొన్ని వందల క్వశ్చన్లు, లైఫ్ ఏంటి, గోల్స్ ఏంటి, ఫిలాసఫీ ఏంటి, నీకు ఏది ఇష్టం ఏది కాదు అంటూ అవన్నీ క్రియేట్ చేసేసి ఒక ఆల్టర్ ఇమేజ్ క్రియేట్ చేశారు, ఒక డిజిటల్ కాపీ ఆఫ్ దట్ పర్సన్. ఐ థింక్ షెల్టన్ అనుకుంటా ఆయన పేరు, డిజిటల్ షెల్టన్. Now digital Shelton, based on the inputs that he got and he improvised, now he is able to answer so many questions regarding this original Shelton life. So that means he lives forever. That is called digital immortality. So that with the help of quantum computers and also AI, we can create the digital immortality. And quantum may also give the abilities forever by creating digital copy. Already చెప్పాను. Scientists are beginning to understand some of the pathways that are extending the lifespan. It is still a mystery. However, these pathways, how these pathways work at molecular level. For example, how certain proteins accelerate the at molecular repair of DNA, and the quantum computers may play a decisive role. Because only quantum computers can fully explain another quantum system like molecular interactions. So ఎప్పుడు కూడా క్వాంటమ్ మెకానిజమ్స్ని క్వాంటమ్ కంప్యూటర్సే అర్థం చేసుకోగలవు. కాబట్టి ఏదో టైంలో హౌ దీస్ DNA రిపేర్లు కానీ, ప్రోటీన్ రిపేర్లు కానీ
వీటి వల్ల ఉన్న న్యూయెన్సెస్ అన్ని కూడా అవే కనుక్కోగలగని ఆశాభావం వ్యక్తమవుతుంది. సో వన్స్ దిస్ ప్రిసైజ్ మెకానిజం ఆఫ్ DNA repair are known, one might be able to improve on it to delay or even arrest or reverse the aging process by introducing necessary templates in DNA so that the copies of DNA reproduce forever without repairs. This is an incredible achievement if it really happens. But they are predicting, I don't know, really 2029 kalla prototype commercial క్వాంటమ్ కంప్యూటర్ విత్ వర్కింగ్ అట్ రూమ్ టెంపరేచర్ అనేది రాబోతుంది అని నాకు ఆశ ఉంది. 2045 కల్లా ఇమ్మోర్టాలిటీని సాధించవచ్చు అనే ఒక ఇది ఉన్నది మనకి. అది ఐ డోంట్ నో హౌ ఫార్ దట్ వుడ్ బి ట్రూ. లాస్ట్, ఈజ్ ద యూనివర్స్ ఏ క్వాంటమ్ కంప్యూటర్? అసలు యూనివర్సే ఒక క్వాంటమ్ కంప్యూటరా అని ఒక అనుమానం వస్తుంది. ఏంటంటే ఇన్ ఎలిమెంటరీ పార్టికల్ ఫిజిక్స్ the ultimate unit of the matter is always the particle, the electron. In information theory, the ultimate unit of the information is a bit. Once you made the relationship between particles and bits, you get quantum bits, that is called qubits. So qubits ante emti anadi andulo explain chesanu. When we think of universe, we think of stars, black holes, planets, animals, humans, DNA iyanni ఆలోచిస్తాం. But when we think of quantum computers, we only think of machine. How can they be? ఈ రెండు ఎలా? మనము క్వాంటమ్ కంప్యూటర్ అంటే మెషిన్ ఆలోచిస్తాము, యూనివర్స్ అంటే ఇవన్నీ ఆలోచిస్తాము. ఈ రెండు సేమ్ ఎలా అవుతాయి అనే క్వశ్చన్ మనకు వస్తుంది. యాక్చువల్లీ దెర్ ఈస్ ఎ ప్రొఫౌండ్ రిలేషన్షిప్ బిట్వీన్ దీస్ టూ. It is possible to create a computer obeying the laws of Newtonian determinism, ways, and also obeying probabilities of quantum principles ఆఫ్ ద మైక్రో వరల్డ్. సో ఈ రెండింటినీ కూడా మనము కంబైన్ చేసుకొని చేసే క్వాంటమ్ కంప్యూటర్ మనం తీసుకురావచ్చు. ద పాయింట్ హియర్ ఈస్ దట్ కంప్యూటర్ క్యాన్ ఎన్కోడ్ లాస్ ఆఫ్ యూనివర్స్ ఇంక్లూడింగ్ క్వాంటమ్ మెకానిజమ్స్ విచ్ ఇన్ టర్న్ రూల్ ద యూనివర్స్, సో దట్ ద రిలేషన్షిప్ బిట్వీన్ క్వాంటమ్ కంప్యూటర్ అండ్ యూనివర్స్ ఇస్ ద క్వాంటమ్ కంప్యూటర్ can codify the universe at all. Thus, strictly speaking, the universe is not a quantum computer, but all phenomena within the universe can be codified by a quantum computer. So universe quantum computer కాకపోవచ్చు కానీ యూనివర్స్ లో జరిగే ప్రతి ఫినామినాన్ కూడా క్వాంటమ్ కంప్యూటర్ కోడిఫై చేయగలనే ఆశాభావం ఇప్పుడు మనకి వస్తుంది. ఎందుకంటే ద ఎబిలిటీ ఆఫ్ ది క్వాంటమ్ కంప్యూటర్ దట్ ఈస్ నౌ గోయింగ్ ఆన్. Since all interactions at microscopic level are governed by quantum mechanics, it means that quantum computers can simulate any phenomenon of physical world, from subatomic particles, DNA and black holes to Big Bang. So ఏ phenomenon అన్నా కూడా అది సిమ్యులేట్ చేయగలదు అనే ఆశాభావం వ్యక్తమవుతుంది. So the playground of quantum computers is the universe itself. We can truly understand how a quantum computer works. Once we know how a quantum computer works, we can perhaps understand the universe itself. Only time will tell. So that's all about quantum mechanics. Quantum mechanics లో ఇంకా చాలా 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 ఉన్నాయి. అవన్నీ కంప్రెస్ చేస్తాను. నాకున్న టైంలో నేను చెప్పగలిగింది, నాకు అర్థమైనంత వరకు నేను చెప్పగలిగాను. బట్ ఇట్ ఈస్ ఎ వర్డ్ phenomenon which has a lot of philosophical implications, and I found a lot of parallels in Eastern mysticism that we often discuss in various parts. అది ముందు దాని గురించి మనం మాట్లాడుకోవచ్చు. బట్ క్వాంటమ్ కంప్యూటర్ అన్నది ఒక గ్రేటెస్ట్ ఇన్వెన్షన్. ఐ థింక్ ఇప్పటి వరకు ఎవల్యూషన్ లోనే ద గ్రేటెస్ట్ ఇన్వెన్షన్, పాసిబుల్ హోప్. There ends my topic. Thank you very much for patient hearing. I'm open to questions. ఓకే, నేను వచ్చాను ఇప్పుడు. సో మహా అద్భుతం, ఎక్సలెంట్ ప్రెజెంటేషన్, థ్యాంక్ యూ సో మచ్. చాలా లూసిడ్ గా, చాలా సునాయాసంగా
మాకు అర్థమయ్యే రీతిలోని అన్ని చెప్పావు. అర్థమైందా? And, అర్థమైందంటే అర్థమైంది, చాలా బాగుంది. థ్యాంక్ యూ. అండ్ ఐఎమ్ సో అఫ్రైడ్ దట్ మోస్ట్ ఆఫ్ ఏ ఇట్ నాట్. మూమెంట్ ఏ మూమెంట్ కూడా మిస్ అవ్వకుండా వినే కుతూహలం కూడా వచ్చింది. అయితే ఇక్కడ చాలా ముఖ్యమైన విషయాలు చివరిలో సమరైజ్ చేస్తున్నప్పుడు, మనిషి ప్యారలల్ యూనివర్స్ ని క్రియేట్ చేసేటటువంటి కెపాసిటీ ఉంది. సో హీ కెన్ యాక్చువల్లీ కైండ్ ఆఫ్ ఛాలెంజ్ వాట్ ఎవర్ కాస్మిక్ ఫోర్స్ దట్ హ్యాడ్ క్రియేటెడ్. Man has the ability through quantum computer to mimic the same and perhaps challenge the supremacy of the cosmic being. వండర్ఫుల్. అదేంటో అంతే ఎలాగో కదా? మన తర్వాత That is the I am implication, very- right? That is what we are. మేబీ నేను అందులోకి ఎంటర్ లేదు. నాకు చాలా చాలా అబ్సర్డ్ గా అనిపించింది నాకు అదంతాను. బట్ మేబీ యూ గాన్ త్రూ సమ్ అదర్ థింగ్స్. అది తర్వాత No. చూద్దాం. This is something. This is an idea which came. In fact, నాకు కిందటి It is నెల a possibility. See, nothing it is is a possibility. it is a possible, definitely. సో నేనేం చెప్తానంటే, నేను ఇంకా చాలా వేడిగా ఆలోచిస్తుంటాను. నేను ఏంటంటే మన మెడిటేషన్ చేస్తుంటాను కదా, మనకు కూడా మనకి ఇంట్యూషన్ మనకి ఉంటుంది చాలా మందికి. అది మెడిటేషన్ లో ఇప్పుడు మన రావు గారు ఉన్నారు. రావు గారు చాలాసార్లు చెప్పారు ఆస్ట్రల్ ట్రావెల్ ఉంటుంది, మనిషికి ఆస్ట్రల్ ట్రావెల్ ఉంటుంది అని. అది పాసిబిలిటీ. వీ క్యాన్ ట్రావెల్ వన్స్ వీ రీచ్ టు దట్ క్వాంటమ్ లెవెల్లో. కానీ మనం ఫోకస్ చేసి అంత అన్డిస్టర్బ్డ్ స్టేట్ ఆఫ్ మైండ్ లోకి వెళ్ళిపోతే, then there is a possibility that you can travel in a very miniature form. I mean, you can travel everywhere. ఇందాక నేను చెప్పాను కదా, సూపర్ ఇంపోజ్ స్టేట్స్ అని, రకరకాల స్టేట్స్ అపిరింగ్ ఎట్ వన్ స్టేట్ అండ్ రీఅపిరింగ్ ఎట్ అనదర్ స్టేట్ ఆర్ ప్రెజెంటింగ్ టూ స్టేట్స్ అట్ వన్స్. చూడు, గోపికల దగ్గర కృష్ణుడు ఉంటాడు, సత్యభామ దగ్గర కృష్ణుడు ఉంటాడు. అట్లాంటిది అవన్నీ అప్పుడో ఊహించారు అవన్నీ. అలాంటిది జరిగే అవకాశాలు అయితే కనిపిస్తుంది. అది ఎలక్ట్రాన్ లెవెల్లో కనిపిస్తుంది, అది మ్యాక్రో లెవెల్లో చాలా అబ్సర్డ్ కనిపిస్తుంది. బట్ ఎలక్ట్రాన్ లెవెల్లో మాత్రం అది పాసిబిలిటీ, అది రియల్ పాసిబిలిటీ. కాబట్టి ఇప్పుడు మనం అవన్నీ ఇప్పుడు మాట్లాడుకుంటుంది, ఇప్పుడు ఇలా మాట్లాడుకుంటున్నాం. ఇంత నువ్వు లండన్ లో ఉన్నావు, నేను ఇక్కడ ఉన్నాను, ఇవన్నీ ఇంత ఫాస్ట్ గా అలాగే జరుగుతున్నాయి మనకి. అన్ని కూడా క్వాంటమ్ ఫినామినన్, మొత్తం అన్ని కూడా క్వాంటమ్ ఫినామినన్ వల్లే అవుతున్నాయి. సో వై నాట్, ఇట్ ఈస్ ఎ పాసిబిలిటీ. సో అలాగే ఇంకొకటి ఏమనిపించింది అంటే, ఇది మన పూర్వీకులు ఎవరైతే ఈ ఆస్ట్రల్ జర్నీస్ కానీ, మిగతా లోకాలు కానీ, లేకపోతే ఇవన్నీ నువ్వు చెప్పినవన్నీ కూడాను వాళ్ళు క్వాంటం పేరు వాడకపోయినా సరే వాళ్ళు తెలుసుకోగలిగారు. తెలుసుకుని దానికి అయితే వారి సొంత ఆలోచనని జోడించి రిచువల్స్ పెట్టుకుని ఉంటారు. అది ఆ లింక్ వారికి ఎందుకు అనిపించిందా అనేది మనకు తెలియదు. అంటే మనం సూపర్ స్టిషన్ గా వదిలేయచ్చు కావస్తే. అర్థమైంది, దే నీడెడ్ టు డూ సంథింగ్. ఉదాహరణకి చెప్పాను, అదే ఇప్పుడు నేను అన్నాను కదా. ఇప్పుడు నేను చెప్పేది ఏంటంటే, ఇప్పుడు మన ఎవరు పోయారు, వాళ్ళు పితృలోకానికి వెళ్ళారు అనుకుందాం. ఇప్పుడు సింపుల్ గా క్వాంటమ్ నువ్వు చెప్పిన దాన్ని బట్టి చూస్తే జస్ట్ ట్రాన్స్ఫర్ ఆఫ్ ప్లేస్, వాళ్ళు ఇక్కడి నుంచి అక్కడికి వెళ్ళిపోయారు, అంతే, అయిపోయింది, దట్స్ ఫైన్. బట్ మనం ఏం చేస్తాము అంటే, వి ట్రై టు రిమెంబర్ దెమ్. ఆర్ మనం అన్ని కల్చర్స్ లోనే ఉంది, చాలా కల్చర్స్ లోనే, ఇది అమెరికన్ కల్చర్, మెక్సికన్ కల్చర్ లో కూడా ఉంటుంది. దట్ మనం గుర్తు పెట్టుకుంటే వాళ్ళు ఆ లోకంలో ఉంటారు. అలాగే పితరులేమో వారిని ఆశీర్వదిస్తూ ఉంటారు, గార్డియన్ ఏంజల్స్ లా ఉంటూ ఉంటారు. సో ఇవి ఈ సింబయాటిక్ రిలేషన్ కొనసాగాలి అంటే వీ నీడ్ టు డూ సమ్ రిచువల్ టు కీప్ దట్ గోయింగ్ అని చెప్పి, ఇది హౌ డస్ ఇట్ యాడ్ ఆన్ టు క్వాంటమ్? అదే మళ్ళీ అదే చెప్తున్నాను, యు నీడ్ క్వాంటమ్ కోహరెన్స్ ఫర్ ఎ క్వాంటమ్ యాక్టివిటీ టు కమ్, ఫర్ ఎ క్వాంటమ్ యాక్టివిటీ టు ఎగ్జిబిట్ ఇట్స్ మేనిఫెస్టేషన్. You need quantum coherence, which is very, very, very tough in room temperatures.
because these unisons of vibration of these inner quantum particles మన బ్రెయిన్ లో లేవా? మన బ్రెయిన్ లో ఆటమ్స్ ఉన్నాయా? మరి ఆటమ్స్ లో కూడా ఎలక్ట్రాన్స్ ఉన్నాయా? మరి వై నాట్ దే ఆల్సో హ్యావ్ ద క్వాంటమ్ ఎఫెక్ట్స్. దే ఆల్సో హ్యావ్ ద క్వాంటమ్ ఎఫెక్ట్స్, బట్ దే గెట్ నలిఫైడ్. అవన్నీ నలిఫై అయిపోతాయి, ఎందుకంటే ఏమాత్రం ఇంటర్ఫరెన్స్ ఉన్నా డిస్టర్బ్ అయిపోతాయి. అదే చెప్తున్నాను, మెడిటేషన్ కానీ మైండ్ఫుల్నెస్ లో కానీ నేను అనుకుంటుంది, నాకు అనిపిస్తుంది ఏంటంటే ఈ ఈ యూనిఫైడ్ వైబ్రేటింగ్ స్టేట్ ఆఫ్ నాన్ ఇంటర్ఫరెన్స్ స్టేట్ లోకి వెళ్తే మాత్రం అద్భుతాలు జరుగుతున్నాయి. అవి జరుగుతున్నాయి. అవి మేబీ ఐ డోంట్ నో దట్ నీడ్స్ వర్క్ టు బి డన్, బట్ ఇట్ కుడ్ బి ఏ క్వాంటమ్ ఫినామినన్ దట్ ఈస్ ఎగ్జిబిటింగ్. సో సిమిలర్లీ ఎంటాంగిల్మెంట్ ఏంటంటే ఇక్కడ ఉన్న దానికి ఇంకొక ఈవెంట్ కి లింక్ అయ్యి ఉండడం. అంటే నీకు జరగబోయేది, నీ ముందున్న జరగబోయే ఈవెంట్ కి నువ్వు లింక్ అవ్వగలుగుతున్నావేమో, అది మనకు తెలియదు. వి డోంట్ నో. సో దట్ ఈస్ వై యు ఆర్ ఏబుల్ టు ప్రిడిక్ట్ వాట్ ఈస్ గోయింగ్ టు హ్యాపెన్. ఆ ప్రిడిక్టివ్ ఎబిలిటీ, ఆ ఇంట్యూటివ్ ఎబిలిటీ కూడా అందుకే వస్తుందేమో. ఆ ఎంటాంగిల్మెంట్ అనే ఫీచర్ ఆఫ్ ది క్వాంటమ్ లో ఉన్నది కదా, ఒక పేరు ఇంకొక పేరుతో అది ఎంటాంగిల్ అయ్యి ఇక్కడ ఏం జరుగుతుందో అక్కడ కూడా అదే జరుగుతుంది అనేది. అంటే నువ్వు విష్ఫుల్ థింకింగ్ అని అంటాం కదా, ఆ విష్ఫుల్ బేసిక్ బ్యాక్గ్రౌండ్ ఏజ్ నువ్వు నిజంగా విష్ఫుల్ థింకింగ్ గట్టిగా చేస్తే అది అయ్యే పరిస్థితి ఉన్నది అని అంటే ఇట్ కుడ్ బి అన్ ఎంటాంగిల్మెంట్ ఆస్పెక్ట్ ఆఫ్ ది మ్యాటర్. సో దట్ వన్ థింగ్. అంటే ఇవన్నీ ప్యారలల్. డెఫినెట్లీ ఇలా చూస్తే ప్రేయర్స్ మేక్ సెన్స్, రిమెంబరెన్స్ మేక్ సెన్స్, మెడిటేషన్ మేక్ సెన్స్. అబ్సల్యూట్లీ బ్రిలియంట్. మెడిటేషన్, మైండ్ఫుల్నెస్, all this makes a lot of sense now. The lesser the interference, the more the quantum coherence. Once the quantum coherence is there, you can have the superimposed entanglement. Even in tunneling, miracles can happen. And you can, that is unlikely. కానీ ఒక ట్రాన్సిస్టర్ లో నుంచి జరిగే పనే అది టనెలింగ్. అది డిస్పైట్ బ్యారియర్స్, ఆ కండక్టర్ అవతల వైపుకి అది వెళ్ళిపోగలదు. ఎలక్ట్రాన్ వెళ్ళిపోయి అది పనిచేసి పెడుతుంది. ఇప్పుడు అయితే సెమీ కండక్టర్స్, చాలా మంచి సెమీ కండక్టర్స్ వచ్చాయి, కానీ ఒకప్పుడు కండక్టర్స్ అంత బాగా లేకపోయినా సరే ఈ టన్నెలింగ్ ఎఫెక్ట్ ద్వారా కమ్యూనికేషన్ చాలా ర్యాపిడ్ గా జరిగింది. ఇప్పుడు సెమీ కండక్టర్స్ వచ్చాయి, చాలా చాలా అడ్వాన్స్. ఓకే, ఇంకెవరైనా అడుగుతారంటే ప్లీజ్ ఇంటరాక్ట్ అవ్వండి దయచేసి. శ్రీకాంత్. ఇప్పుడు మనం అంతా ఎక్స్టర్నల్ వరల్డ్ గురించి మనం మాట్లాడుతున్నాం. దాన్ని మనం మన ఎథిక్స్ లోని వచ్చిన అట్లా ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఎక్స్టర్నల్ వరల్డ్, క్వాంటమ్ మెకానిక్స్, క్వాంటమ్ కంప్యూటర్స్ ఇవన్నీ చెప్పుకుంటూ వెళ్ళాం. కానీ హోలిస్టిక్ గా మన హెల్త్, మన హ్యూమన్ ఆర్గనిజం లో ఉన్న మానిఫెస్టేషన్స్, ప్రిపరేషన్ ఇవన్నీ చూసుకుంటే జస్ట్ ఆయుర్వేదం దీంట్లో వాత, పిత్త, కఫ. వాతాలోని మెయిన్ గా ఆకాశం అండ్ వాయువు, ఆరింటి కాంబినేషన్. పిత్తాలోని ఫైరు, వాటరు. కఫాలో వాటర్ అండ్ ఎర్త్ కాంబినేషన్ తో. డిఫరెంట్ హ్యూమన్ ఆర్గనిజమ్స్ లో మేజర్ గా ఉండేది ఫిజికల్ బాడీ అపియరెన్స్ కి మనకి వాటరు అండ్ ఎర్త్. కానీ పెర్ముటేషన్స్ లో వాళ్ళు చెప్పేటప్పుడు మూడింటి తాలూకా కాంబినేషన్ ఒక దాంట్లో ప్రిడామినెంట్ గా ఉంటే ఇంకో దాంట్లోని మేబీ 25% and 25%, ఆర్ సమ్టైమ్స్ 10% or 5%. మన బాడీని మనం ఆ వాత దీనికి మెయిన్ గా తీసుకెళ్తే, అంటే ఎయిర్ అండ్ ఆకాశం, ఈథర్ అండ్ ఇది స్కై అనేసి అంటాం కదా, ఆ కాంబినేషన్ లో ఆ స్టేజ్కి మనం విత్ అవర్ రిచువల్స్ కావచ్చు, మెడిటేషన్ కావచ్చు, ఆ సంథింగ్ ఎల్స్. ఎందుకంటే మెడిటేషన్ అది చేసినప్పుడు ఇంటర్నల్ టెంపరేచర్ మారిపోతుంది. టెంపరేచర్ మారినప్పుడు ఆటోమేటిక్ గా వైబ్రేషన్ అది ఇంటర్నల్ మాలిక్యూల్స్ అండ్ ఎలక్ట్రాన్స్ అన్ని మారుతాయి. మనం బాడీని అలా తయారు చేసుకుంటే డైరెక్ట్లీ వీ కెన్ గో కదా అనేది. ఇవన్నీ ఎక్స్ప్లెయిన్, అంటే దిస్ ఇస్ డెఫినెట్లీ నో డౌట్ ఇన్ ఇట్. యూ హ్యావ్ ఓపెన్ అవర్ ఐస్ వాట్ ఈస్ గోయింగ్ ఆన్ అవుట్ సైడ్, అండ్ ఇదంతా అది విత్ మిషనరీ తోటి వాళ్ళు చూపిస్తున్నారు.
కానీ ఈ చేసిన వాళ్ళందరూ రిచువల్స్ పాత రోజుల్లో మన ఋషులు కావచ్చు, లేకపోతే ఎక్స్పీరియన్స్డ్ దేవుళ్ళని పేర్లు పెట్టి మనం చేసింది, లేకపోతే ఇంకోటి ఇవన్నీ, వీళ్ళంతా ఫిజికల్ బాడీని ఎక్వైర్ చేసి వాళ్ళు ప్రిడామినెంట్ గా ఈ 3 కాంబినేషన్స్ కంట మెయిన్ గా ఆ పాత దీనికి బాడీని కానీ తీసుకెళ్ళగలిగితే డైరెక్ట్ గా ఇవన్నీ వచ్చేస్తాయి కదా. ఎందుకంటే మనం ఇంకొక విషయం ఏంటంటే, నేను ఒక దగ్గర చదివాను, స్పిరిచువాలిటీకి యాక్చువల్లీ మనం ఈ ట్రాప్ లోకి రావడానికి కారణం కూడా వి మైట్ హ్యావ్ ఎక్స్పీరియన్స్డ్ స్క్వేర్ ఫ్రైట్ కాన్ఫ్లిక్ట్. చచ్చేటంత భయానికి మన లైఫ్ లో ఎక్కడో దగ్గర ఎక్స్పోజ్ అయ్యాం. తర్వాత వీఆర్ డల్లింగ్ టు దిస్ బికాస్ ఆఫ్ ఐడెంటిటీ క్రైసిస్ టు అస్. ఇందులోకి వచ్చిన వాళ్ళు ఎవరినైనా చూసుకో, వాళ్ళ పాస్ట్ హిస్టరీలో డెఫినెట్ గా చచ్చేటంత భయానికి ఏదో ఒక విషయంలో ఎక్స్పోజ్ అయ్యారు ఇన్ దేర్ పాస్ట్ లైఫ్. పాస్ట్ లైఫ్ మీన్స్ ప్రీవియస్ ఇయర్స్. దాని తర్వాత ఐడెంటిటీ క్రైసిస్ గురించే మనం ఇవన్నీ చేస్తున్నాం ఇక్కడ. అటువంటి క్యారెక్టర్స్ డెవలప్ అయిన తర్వాతే డ్వెల్లింగ్ ఇన్ టు ది స్పిరిచువల్ లైఫ్. దాంతో బాడీ ప్యూరిఫికేషన్ ఉంటే క్లియర్ కట్ ఐడియాస్ వస్తాయి. బాడీ ప్యూరిఫికేషన్ అంటే ఫిజికల్ బాడీలో, అలా కాకుండా ఫుడ్ ఐటమ్స్ వల్ల డిఫరెంట్ మెటబాలిజమ్స్ అవి జరిగి ఆ గ్యాస్ ఫార్మేషన్, అబ్జార్బింగ్ ఇన్ టు ది బ్లడ్, ఎంటరింగ్ ఇన్ టు ది బ్రెయిన్, ఇవన్నీ అయితే డిల్యూజన్స్ లో కూడా వెళ్ళిపోతాం. సో మన ఫిజికల్ బాడీ మెయిన్లీ వాటర్ అండ్ ఎర్త్ కదా. మన ఫిజికల్ బాడీని విత్ either chanting the mantra, doing some rituals in the form of Lalita Sahasranama or something else అలా చేసుకుంటే అయితే వైబ్రేటివ్ లెవెల్స్ ఆఫ్ ది ఇన్నర్ వరల్డ్ చేంజ్ అయితే ఆటోమేటిక్ గా మెయిన్ గా వాతాల్లోకి వెళ్తే మనం, దట్ ఈస్ ఆకాశ అండ్ ఈథర్, ఆ స్టేజ్ లో కానీ మన బాడీని తీసుకెళ్ళగలిగితే మనం అన్ని చేసేవన్నీ అచీవ్ చేయడానికి అవకాశం చాలా వరకు ఉంటుంది. అది నాకు ఒక థాట్ వచ్చింది. ఎనీ కామెంట్? ఓకే, చక్రవర్తి రెస్పాండ్ అవుతా. ఇది బేసిక్ గా నాకు ఇందులో పెద్ద అవగాహన లేదు శ్రీ ఆయుర్వేదం మీద. బట్ మేబీ డెఫినెట్ గా నువ్వు చెప్తున్నావు కదా, అందులో డెప్త్ ఉంటది. బట్ విల్ డిస్కస్ దట్ వన్ ఆల్సో. చేసే బదులు మన ఎనర్జీ ఫీల్డ్స్ ని ప్రతి ఒక్కరు ఇప్పుడు వీళ్ళ గురువులు అని పేర్లు పెట్టిన పత్రిజీ కావచ్చు, లేకపోతే మన ఎవరు జగ్గి వాసుదేవ్ కావచ్చు, వీళ్ళందరూ మిరాకిల్స్ సిచ్యువేషన్ లో సత్య సాయిబాబా కావచ్చు, షిరిడి సాయిబాబా కావచ్చు, వీళ్ళందరూ దే ఫాలో సంథింగ్. అంటే వాళ్ళ బాడీ కాన్స్టిట్యూషన్ ని, ఇంటర్నల్ ఎనర్జీని విత్ దేర్ రిచువల్స్ ఆర్ సంథింగ్ ఎల్స్ చేసి, నువ్వు అన్నట్టు క్వాంటమ్ మెకానిక్స్, క్వాంటమ్ కంప్యూటర్ లెవెల్ తీసుకెళ్ళిపోయేసరికి ఇవన్నీ బాడీని ఆ విధంగా తయారు చేస్తే దానికి కావాల్సిన మెజర్స్ మనం తీసుకుంటే, అంటే ఫ్రమ్ ఫుడ్ దగ్గర నుంచి ఇంటర్నల్ టెంపరేచర్ పెంచుకుంటూ లోపల వైబ్రేటరీ చేంజెస్ నేను చెప్పేది అదే శ్రీ, నేను చెప్తుంది అదే. మ్యాక్రో వరల్డ్ లో క్లాసికల్ న్యూటోనియన్ ప్రిన్సిపల్స్ ఇప్పటికే హోల్డ్ అవుతాయి. ఈ క్వాంటమ్ ప్రిన్సిపల్స్ హోల్డ్ అవ్వవు. ఎందుకు హోల్డ్ అవ్వవు అంటే దే క్యాన్సిల్ అవుట్ ఈచ్ అదర్. క్వాంటమ్ కోహరెన్స్ ఇవన్నీ తీసి పక్కన మ్యాక్రో వరల్డ్ మైక్రో వరల్డ్ కాదు. హ్యూమన్ బీయింగ్ ఇట్ సెల్ఫ్ సీయింగ్ మీన్స్ ఇట్స్ మైక్రో ఆర్గనిజం, నో డౌట్ ఇన్ ఇట్. కానీ మన థాట్ ప్రాసెస్ అంతా మైక్రోలోనే ఉంది. ఏకంగా మన బాడీకి, మన మైండ్ కి అప్లై చేసుకుంటే అదే ఈ మెకానిక్స్ ఇవన్నీ వీటిలోకి వెళ్ళాలి అంటే మన బాడీని అటువైపు షిఫ్ట్ చేయగలిగితే, అదే అంటున్నాను. ది ప్రాసెస్ ఆఫ్ కోహరెన్స్, వేర్ యూ గెట్ డీకోహరెన్స్, కోహరెన్స్, యూ జస్ట్ రీడ్ అబౌట్ ఇట్. కోహరెన్స్ స్టేట్ లోకి తీసుకెళ్లగలిగే పరిస్థితులు ఆ మహానుభావులకు ఉన్నాయి కాబట్టి వాళ్ళు చేయగలిగారు. నేను అదే చెప్తున్నాను. మహానుభావులు అంటే ఇక్కడ ఒక విషయం, ఒక నిమిషం. సో ఇక్కడ నీ పాయింట్ అర్థమైంది. సో ఆ యాంగిల్లో కూడా ఇప్పుడు విశ్వాన్ని అర్థం చేసుకునే రీతిల్లోనే రెండు చూసుకుంటే, ఒక పద్ధతి విశ్వాన్ని అర్థం చేసుకునేది క్వాంటమ్ పద్ధతిలో ఇవాళ విన్నాం. అలాగే నువ్వు ప్రతిపాదించినది ఆయుర్వేదిక్ వాత పిత్త కఫ కాంపోజిషన్ గురించి, లేకపోతే ఒక ఫర్దర్ కాన్సెప్ట్. ఇక్కడ ఇష్యూ ఎక్కడ వస్తుంది అంటే, కొన్ని డీటెయిల్స్ పర్సనల్ ఒపీనియన్ లేకపోతే శాస్త్రీయ పరంగా అని చెప్పేది చూసుకోవాలి. మనం డిఫెండ్ చేస్తున్నప్పుడు మన పొజిషన్ ని.
ఇప్పుడు ఉదాహరణకి మనం అందరం కూడా బహుశా పూర్వజన్మల్లోని ఏదో ఒక భయంతోని స్పిరిచువాలిటీకి ఎదుర్కొన్నామేమో అనేది ఒక ఆప్షన్, ఒక పాసిబిలిటీ అయితే దట్ కాదు ఇట్ ఈస్ కాదు, అగ్రీడ్. జస్ట్ ఇక్కడ ఒక చిన్న క్లారిటీ ఒక పూర్వజన్మ నిమిషం అనడం ఒక లేదు. నిమిషం యా అండర్స్టాండ్, ఒక నిమిషం. సో ఒకవేళ అదే కారణము అందరం అనే దానికి వెనకాతల ఒక ఆధారం ఉండాలి. సో గో హెడ్. నేను పూర్వజన్మ అనడం లేదు. కొన్ని కాన్సెప్ట్స్, సాలిడ్ కాన్సెప్ట్స్, అది నేను చదివినవి. హలో శ్రీకాంత్, మ్యూట్ లోకి వెళ్ళిపోయా, సారీ. బ్రేక్ అవుతుంది. నేను యా చెప్పింది ఎందుకంటే కొన్ని కొన్ని ఏరియాస్ లో నేను చదివాను, అండ్ అట్ ది సేమ్ టైం పర్సనల్ లైఫ్ లో టెస్ట్ కూడా చేశాను. ఫర్ ఎగ్జాంపుల్, ఈసీజీ చూసి ఈసీజీ లీడ్స్ లోని ఏ లీడ్స్ లో తేడా వచ్చింది, వాళ్ళు ఎటువంటి ఇమోషనల్ ఎవరితో డిస్టర్బ్ అవ్వడం వల్ల వచ్చింది అనేది నేను టీఎంటీ చేసినప్పుడు వాళ్ళని అడిగితే ఎవ్రీబడి నియర్లీ 80-90% ఆర్ యాక్సెప్టింగ్. అనేది సిమిలర్ మేనర్ ఆటిజం చైల్డ్ నేను ఇప్పుడు ఒక 6 ఎంతమంది ట్రీట్ చేశాను. మోర్ దెన్ 50% ఆఫ్ ది రిజల్ట్స్ వచ్చాయి. సో అంటే సో వై డోంట్ యూ అది నెక్స్ట్ నువ్వు వై డోంట్ యూ టాక్ అబౌట్ నీ ప్రెజెంటేషన్ చెయ్యి, బాగుంటుంది అలాగా. నేను ఇక్కడ ఒక విషయం, ఐఎమ్ స్టిల్ లెర్నింగ్. వీడు లేదు అలా కాదు. ఇప్పుడు ఏమవుతుందంటే లెటస్ ఇప్పుడు అలా కాదు, నువ్వు నీ ప్రెజెంటేషన్ వచ్చేయి, బాగుంటుంది అలాగా, దెన్ వీ కెన్ అంటే అండర్స్టాండ్. నాకు ఇంకా పూర్తిగా ఒక ఇది రాలేదు. ఇప్పుడు వీడు చేసిన దాంతో ఐడియా తోటి ఇలా ఎక్స్ప్లెయిన్ చేసినప్పుడు నేను అవి కూడా చదివాను కాబట్టి ఇవి ఇంతకు ముందు ఇచ్చిన దాంతో నేను కొరెలేట్ చేయబట్టి నేను ఈ కన్క్లూజన్ కి వచ్చి అప్పుడు మన బాడీని ఇలాగా అన్ని సిస్టమ్ ద్వారా మనం ఇచ్చేస్తే మనం అది హైపోథసిస్. డ్రాఫ్ట్ వర్షన్ ప్రెజెంట్ చేస్తామన్నా మేము హాయిగా వింటాము, కంప్లీటెడ్ వర్షన్ ప్రెజెంట్ చేస్తామన్నా సరే వి విల్ వెయిట్ ఫర్ ఇట్. నేను జస్ట్ మన చక్రి నేను అన్నం ఏంటంటే ఎక్స్టర్నల్ వరల్డ్ లోని త్రూ ఎక్స్టర్నల్ వరల్డ్ ద్వారా ప్రతి మందికి చెప్పడం గురించి ఈ క్వాంటమ్ మెకానిక్స్, క్వాంటమ్ కంప్యూటర్స్ ఇవన్నీ మన కాన్సెప్ట్స్ అవి చాలా చక్కగా, చాలా బ్రీఫ్ గా అండ్ హార్ట్ టచింగ్ గా విత్ సింపుల్ లాంగ్వేజ్ తో ఎక్స్ప్లెయిన్ చేశాడు. నో డౌట్ ఇది. ఇదంతా దేనికి ఎక్స్టర్నల్ వాళ్ళని ఇన్ఫ్లుయెన్స్ చేయడం. కానీ మనం ఏంటి స్పిరిచువాలిటీలోకి వస్తే ఇంటర్నల్ వరల్డ్ లోని ఎలా జరుగుతుంది, ఇంటర్నల్ సిస్టమ్స్ లోని ఎలా ఇదవుతుంది తెలుసుకోవడం గురించి. శ్రీ ఆ స్పిరిచువల్ యాంగిల్ ఇంకా చాలా ఉంది, దాని గురించి డిస్కషన్ చాలా ఉంది, చాలా డెప్త్. ఐ థింక్ శ్రీకాంత్, నాకు అయితే ఆ డిస్కనెక్ట్ నాకు కనబడలేదు ఇవాళ. ఇట్ ఓపెన్డ్ ఎ వైడ్ అండ్ వండర్ఫుల్ డోర్ టు అండర్స్టాండ్ ద స్పిరిచువల్ ఆస్పెక్ట్ ఆఫ్ హౌ ద ఇదేమి దిస్ నథింగ్ న్యూ వాట్ వీఆర్ హియరింగ్ ఇఫ్ వీఆర్ ఓపెనింగ్ అవర్ సెల్స్ టు ది స్పిరిచువల్ పారాడైమ్. బట్ ఇది ఫ్రమ్ ఎ సైంటిఫిక్ కమ్యూనిటీ ఇటువంటి డిస్కవరీస్ వస్తున్నాయంటే వాళ్ళు కూడా ఋషులే, వాళ్ళు అద్భుతమైనటువంటి ఇన్సైట్స్ తోని వాళ్ళు ఇవన్నీ చేపడుతున్నారంటే మనం వినాలి. అండ్ దిస్ ఈస్ ద ఫ్యూచర్. ఇది ఇంట్రెస్టింగ్లీ ఇది జస్ట్ నాట్ థియరీ, ఇట్ ఈస్ హ్యాపెనింగ్. ద వరల్డ్ ఈస్ హ్యావింగ్ దట్ చేంజ్. అది ఇట్స్ గోయింగ్ త్రూ ట్రెమెండస్ చేంజ్ ఎవ్రీ డే అండ్ ఆల్మోస్ట్ లైక్ ఎవ్రీ ఇయర్. అండ్ తను అన్నట్టుగా మేబీ ఇమ్మోర్టాలిటీ అనేది 2029 వచ్చింది అనుకో. నేను ఒక్కటే చెప్తాను కాదు శాస్త్రి, నేను ఒక్కడే చెప్తాను. మనకి సెల్ ఫోన్లు వచ్చాక రాకమునుపు ఎలాగైతే ప్రపంచం మారిపోయిందో, వచ్చిన తర్వాత అంతకు మునుపు ఈ క్వాంటమ్ కంప్యూటర్ వచ్చిన తర్వాత మొత్తం మారిపోతుంది. హౌ వీ లుక్ ఇన్ టు ద వేరియస్ ఆస్పెక్ట్స్ ఆఫ్ అవర్ లైఫ్స్, ఇట్ విల్ చేంజ్ డ్రామాటికల్లీ. ఇట్స్ ఆల్మోస్ట్ ఆన్ ద వెర్జ్. అది ఇంకా అది రాబోతుంది. ఎందుకంటే దానికి డబ్బులు, ఎక్స్పెన్సెస్ ఇవన్నీ కనుక్కోనే పరిస్థితికి మనం వచ్చేస్తున్నాం, దగ్గరలోనే ఉన్నాం. కానీ అది వచ్చేసిన రోజున మాత్రం మొత్తం మారిపోతుంది. ది వే వి లుక్ ఇన్ టు అవర్ రొటీన్ యాక్టివిటీస్ ఆల్సో చేంజెస్. ఓకే, లెట్స్ హియర్ టు అదర్స్. ఐ థింక్ మాధవ్ గారు మీరు మాట్లాడదాం అనుకుంటున్నారు. చాలా బాగుందండి, వెరీ ఇన్స్పైరింగ్. అండ్ యాక్చువల్లీ the quantum physics finally point outs and it substantiates what our Upanishads have told kadandi. Finally,
ఇక్కడ ద ఫ్యాక్ట్ దట్ ఎలక్ట్రాన్ ఈస్ బీయింగ్ అబ్జర్వ్డ్, అది వేవ్ ఫామ్ నుంచి పార్టికల్ ఫామ్ అయిపోతుంది. అంటే సంకల్పం చేత సృష్టి అని మన ఉపనిషత్స్ చెప్పింది ట్రూ అండి అది. అంటే బై ఎగ్జాక్ట్లీ. ద మియర్ థాట్ ఆఫ్ ఇట్, ఇట్స్ బీయింగ్ మెటీరియలైజ్డ్ ఫ్రమ్ వేవ్ టు పార్టికల్. ఎస్. Very, very high correlation from what our Upanishads have told and what the physics has been pointing it out. Quantum physics has been pointing it out. అక్కడ ఒకటి అవును, చిన్నది నేను అదే చెప్తున్నానండి, చాలా unfortunately ప్యారలల్స్ ఉన్నాయి. చాలా నేను చాలా ఫస్ట్ అండి. నుంచి అదే చెప్తున్నాను. Basically ఉమ్. this should actually inspire us to pursue the spiritual path, because it is actually giving us a proof that what all our Upanishads have told is true అన్నదానికి some of the aspects of quantum physics is pointing it in that direction. కొన్ని ఒకటి చిన్ని డౌట్, ఎంటాంగిల్మెంట్ అని చెప్పారు కదండి. ఎంటాంగిల్మెంట్, what suppose two electrons, if they're entangled and even if we take them very far, they spin in different directions. Very, very inspiring. But what dictates అంటే ఏ ఎలక్ట్రాన్ దేంతో ఎంటాంగిల్ అవుతుంది అన్నది ఎలా తెలీదండి, అది తెలియదు. తెలియదు, దాని బిహేవియర్ అంతే, అదే తెలీదు. అది హౌ అవునండి. ఇస్ ఇట్ పాసిబుల్ అని తెలీదు, కొట్టుకుంటున్నారు. ఆయన ఏమన్నాడు, ఐన్స్టీన్ చచ్చిపోయే ముందు స్పూకీ యాక్షన్ అట్ డిస్టెన్స్ అని అన్నాడు. ఆయన చనిపోయేటప్పుడు ఇదే బాధపడ్డాడు. హౌ ఇస్ అవునండి. ఇట్ పాసిబుల్ అంటే, ఆఫ్ కోర్స్ చాలా ఇంపార్టెంట్ ఏంటంటే ఆయన ప్రిన్సిపల్ ఇప్పటికీ కరెక్టే. ఇప్పటికీ కూడా మీరు మెసేజ్ అయితే పంపలేరు. అంటే మీరు కాన్షియస్ గా ఒక మెసేజ్ ఎక్కడో ఉన్న ఒక ఏదో పరిస్థితిలో గెలాక్సీ అవతల ఉన్న వ్యక్తికి ఎంటాంగిల్మెంట్ ఫినామినన్ ద్వారా పంపలేరు. ఒక ర్యాండమ్ ఇన్ఫర్మేషన్ ట్రాన్స్పోర్ట్ అయిపోతుంది. అంటే ఏంటి, క్లాక్ వైజ్ యాంటీ క్లాక్ వైజ్ అవుతుంది. అంటే బిహేవియర్ అండర్స్టాండ్ చేసుకోవడానికి మాత్రమే ఇది ఉపయోగపడుతుంది. కానీ ఒక కోడెడ్ మెసేజ్ మీరు పంపుదాం అనుకున్నారు అనుకోండి, ఇక్కడి నుంచి అక్కడికి, అక్కడెక్కడో ఒక గెలాక్సీ అవతల ఉన్నవాడికి మనం పంపుదాం అనుకున్నాం అనుకోండి, ఒక కోడెడ్ మెసేజ్. ఆ కోడెడ్ మెసేజ్ ఇలాగా లైట్ కన్నా ఫాస్ట్ గా వెళ్ళిపోవడాలు అలాంటివి ఏం లేవు. ఇది But ఓన్లీ this ఇన్ఫర్మేషన్ మాత్రమే ఇలా ఎంటాంగిల్ అవుతుంది. కానీ అది మనకు చాలా ఉపయోగపడుతుంది. క్వాంటమ్ కంప్యూటర్ లో ఆ క్యూబిట్స్ పొటెన్షియాలిటీ ఎక్స్పోనెన్షియల్ గా పెరిగిపోతుంది, దాని క్యాలిక్యులేటింగ్ ఎబిలిటీ. ఇప్పుడు డేటాని అనాలిసిస్ చేసి ర్యాపిడ్ గా క్యాలిక్యులేట్ చేయడమేనండి ఇప్పుడు అంతా. ఆ క్యాలిక్యులేట్ చేయగలిగితే మనం వర్చువల్ ల్యాబ్స్ క్రియేట్ చేసేసుకొని ఈ యానిమల్ ల్యాబ్స్ ఏమి ఉండవు. ఇంకా ఒక డ్రగ్ ఎలా పనిచేస్తుంది ఈ రోజు కూడా మనకు తెలీదు. మాలిక్యులర్ లెవెల్, సెల్యులర్ లెవెల్లో అది ఎన్ని ఇంటరాక్షన్స్ చేసుకుని ఏ రకంగా అది బయట కరెక్ట్ గా యాక్టివ్ గా చేయగలుగుతుందని తెలియదు. సపోజ్ ఫర్ ఎగ్జాంపుల్ పెన్సిలిన్ ఉందండి, పెన్సిలిన్ సెల్ వాల్ మీద యాక్ట్ చేస్తుందండి. సెల్ వాల్ మీద యాక్ట్ చేస్తుందనే తెలుసు మనకి. సెల్ వాల్ని ఎరగొడుతుంది, పెప్టోగ్లైకాన్స్ ని ఎరగొడుతుంది అని మనకు తెలుసు. కానీ ఆ పెన్సిలిన్ మాలిక్యూల్ సెల్ వాల్లో ఎక్కడ ఏ వీక్ పాయింట్స్ ని అది కరెక్ట్ గా కొడితే మనకి వేగంగా ఫలితం వస్తుంది అనేది తెలియదు మనకి, అది ఎప్పటికీ తెలియదు. కానీ when we analyze both penicillin and the cell wall closely with data that is coming from both these two, then we can quickly discover particular molecule so that it clearly attacks the penicillin without that cell wall, and the cell wall resistance penicillin resistant organisms ని రానికుండా మనం తొందరగా మనం చేయగలం. ఇదంతా వర్చువల్ లోగానే చేయొచ్చు, ఇదంతా ట్రయల్ అండ్ ఎర్రర్ లో చేయడం కాదు. వర్చువల్ గా ఆ కెమికల్ ఉన్న ప్రాపర్టీస్ అన్ని డేటా తీసుకుంటది క్వాంటమ్ కంప్యూటర్. అలాగే సెల్ వాల్ స్ట్రక్చర్ అంతా తీసుకుంటది. ఈ రెండిట్లో ఎక్కడ వీక్ పాయింట్ ఉందో అది పట్టుకొని ఇది ఇక్కడ పనిచేస్తుందని చెప్తుంది అది ఆ వర్చువల్ ల్యాబ్ లో. దానివల్ల ఎన్ని రెట్లు ఉపయోగం మనకి, అంత వేగంగా అంత తొందరగా. ఇప్పుడు కోవిడ్ వ్యాక్సిన్ ఉంది, కోవిడ్ వ్యాక్సిన్ 2 సంవత్సరాల్లో మనం బయటకు తీసుకొచ్చి పెట్టేసాము. కానీ యాక్చువల్గా మనకి అది ఎలా పనిచేస్తుంది, ఎందుకు పనిచేస్తుంది, ఎలా చూస్తుందని మనకు నిజంగా తెలియదు. వరల్డ్ అన్నట్టు ఇంకా ఫీల్డ్ స్టడీస్ జరగలేదు, అయినా తెచ్చి పెట్టేసాం మనం. కానీ ఇప్పుడైతే 5 నిమిషాల్లో పట్టుకోవచ్చు, ఒక వ్యాక్సిన్ కొత్తది క్రియేట్ చేయొచ్చు. క్వాంటమ్ కంప్యూటర్ ఫుల్ ఫ్లెడ్జ్డ్ గా మీరు ఒక 1 మిలియన్ బిట్స్ క్యూబిట్స్ గా తయారు చేయగలిగితే క్వాంటమ్ కంప్యూటర్, యూ కెన్ క్రియేట్ n number of vaccines against n number of vaccines against n number of viruses very very quickly. నేను ఎందుకు చెప్తున్నానంటే ఇన్ఫర్మేషనే ఇక్కడ క్రూషియల్. ఇన్ఫర్మేషన్ గొప్ప క్యాలిక్యులేట్ చేయగలిగినది ఇంకా గొప్పది. ఇదే క్వాంటమ్ కంప్యూటర్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కూడా కంబైన్ అయితే ఇంకా అసలు దాని వాల్యూ అన్లిమిటెడ్. అది నేను చెప్పేది.
వెరీ నైస్ అండి, వెరీ నైస్ యాక్చువల్లీ. అండ్ దిస్ ఎంటాంగిల్మెంట్ అన్న కాన్సెప్ట్ ఇట్ యాక్చువల్లీ పాయింట్ అవుట్స్ టు ద వన్నెస్ ఆఫ్ ద యూనివర్స్. అంటే ఇప్పుడు అంటే అంత అదే ఇన్విజిబుల్ అంబిలికల్ కార్డ్. yes, ఎవ్రీథింగ్ ఈజ్ ఇన్ యూనిజన్ అన్నది అవును. యూనివర్సల్ మైండ్ అని ఓకే, మీరు అది చెప్తా ఉన్నారు. yes, that is correct. పాయింటింగ్ అవుట్. బట్ వెరీ ఇన్స్పైరింగ్ అండి, వెరీ నైస్. థ్యాంక్ యూ ఫర్ ప్రెజెంటింగ్, వెరీ నైస్. కొంచెం అర్థం అవుతుందో లేదో భయపడ్డాను. నా సైడ్ నుంచి అంతే అండి శాస్త్రి గారు. థ్యాంక్స్ అండి. థ్యాంక్ యూ. ఇంకెవరైనా అడుగుతారంటే అడుగుతారని, లేకపోతే ఇంకా ముగించేద్దాము. ఒక 2 నిమిషాలు మ్యాక్స్. ఓకే, అయితే ఇంకే కమెంట్స్ లేకపోతే చక్రవర్తి, నెక్స్ట్ సెషన్స్ ఎన్ని మనకి అవసరం పడితే ఎన్నైనా వింటాము, ప్రాబ్లం లేదు. ఎన్ని అనేది లిమిట్ కాదు. అది ప్లాన్ చేసుకోగలిగితే నువ్వు, దెన్ ప్లీజ్ డూ సో, టేక్ యువర్ టైం. అండ్ ఐ థింక్ దిస్ ఇస్ వండర్ఫుల్. నాకు ఆల్రెడీ పెద్ద ఐడియాలు వచ్చేస్తున్నాయి. నిన్ను విశాఖపట్నంలోని ఒక హాల్లో హోస్ట్ చేసేసి యంగ్స్టర్స్ అందరినీ కూర్చోపెట్టి వినిపించేయాలనే ఐడియా కూడా వచ్చేస్తుంది నాకు. సో టైం మరి డైరీలో నువ్వు కిట్టించాలంటే ఎక్కడో అక్కడ చూసుకో. ఒక చిన్న కాంప్లిమెంట్ శాస్త్రి, ఫైనల్ గా శాస్త్రి, చిన్న కాంప్లిమెంట్ చక్రికే. బ్రిలియంట్ యాక్చువల్లీ. క్వాంటమ్ ఫిజిక్స్ గురించి మనకి అందరికి తెలుసు, బట్ అర్థం అయినట్టు అర్థం అవ్వలేనట్టు, అర్థం అవుతుంది అనిపిస్తుంది, అర్థం కాదు. ఒక రకమైన ఒకటి ఉంటది కదా, ఒక రకమైన సిచ్యువేషన్ అనమాట. ఈ మేడ్ ఇట్ చాలా వరకు బాగా క్లియర్ గా చెప్పేస్తాను, బట్ బికాస్ హీ గాట్ వెరీ గుడ్ కాన్సెప్ట్ అన్నట్టు. అండ్ లిటిల్ బిట్ ఇది శ్రవణం వరకు అనుకుంటే, మననంకి సంబంధించి దెర్ ఇస్ ఎ బుక్ కాల్డ్ అంటే ప్లెసిబో అనే ఉంటుంది. జో డిస్బాంజ్ అని ఒక అతను ఉంటాడు, చక్రికి తెలిసి ఉంటుంది ఆ బుక్ పేరు. ప్లెసిబో, బుక్ పేరు ప్లెసిబో. జో డిస్బాంజ్ గ్రూప్ లో పెట్ట ఒకసారి అయితే. జో డిస్బాంజ్ అని అతను ఈజ్ ద వన్. ఈ రోడ్ కపుల్ ఆఫ్ బుక్స్ రాశారు. ఐ థింక్ అది యూస్ఫుల్. ఒకసారి అంటే తన బుక్లు 2 ఉన్నాయి, 2 నుంచి చదివాను. ఇప్పుడు నేను ఎక్కువగా ఫాలో అయ్యేది ఏంటంటే ఫాలో అవుతున్నాను రైట్ నౌ. ఐఎమ్ ఫాలోయింగ్ మిచెల్ కాకు అని ఒక అమెరికన్ న్యూక్లియర్ ఫిజిసిస్ట్. ఆయనది ఎక్కువగా నేను ఫాలో అవుతాను, మిచియో కాకు. ఈజ్ ఆల్సో హ్యావింగ్ దట్ స్పిరిచువల్ యాంగిల్. కాదు, సో మీ రీసెర్చ్లు చేసుకునే పుస్తకాలు వేరైతే, మాలాంటి వాళ్ళకి అర్థమయ్యే రీతిలో ఉండే పుస్తకాలు మీరు సజెస్ట్ చేయండి, కొనుక్కొని చదివేస్తాం. అని బేసిక్ గా నేను చెప్పేది జస్ట్ ఇది చాలా సూపర్ఫిషియల్ శాస్త్రి. నేను ఒక్కసారి ఆ బుక్ ఇప్పుడే మీ గ్రూప్ లో కావాలంటే చూడండి. ఫోటో శాస్త్రి ఫైనల్ వర్డ్ ఇందులో ఏంటంటే, బేసిక్ గా నేను చెప్పింది ఓన్లీ క్వాంటమ్ ప్రిన్సిపల్స్, వాటి ప్రాక్టికల్ అప్లికేషన్స్ ముందు ఫస్ట్ అర్థం చేసుకోవడానికి నేను చెప్పాను. యాక్చువల్ గా ఇంకా ప్యారలల్స్ చాలా చాప్టర్స్ ఉన్నాయి దాంట్లో, ఆ ప్యారలల్స్ డిస్కషన్ లో ఉన్నాయి. బట్ ఐ కాంట్, ఐ థింక్ ఐ కెన్ ఐ హావ్ టు టేక్ 6 to 8 weeks నాకు అది టైం పడుతుంది. అది అంతా కొద్దిగా అలాగో మనకి నెక్స్ట్ 2 సెషన్స్ వచ్చే నెల రాము. ఐ కీప్ మై జర్నీ దట్ ఫైండింగ్ ప్యారలల్స్. అది మాత్రం ఆగదు, అది కంటిన్యూ అవుతుంది. సో నీ నెక్స్ట్ సెషన్ విల్ బి ఇన్ April, చక్రవర్తి. సో యూ హ్యావ్ టైమ్. ఇఫ్ యూ ఆర్ రెడీ ఇన్ 6 weeks ఫైన్. బట్ అలాగే వచ్చే 2 నెలలు యూ హ్యావ్ రాము అండ్ డాక్టర్ రావ్ సెషన్స్. ఆ తర్వాత యూ కెన్ టేక్ అప్. పర్ఫెక్ట్, అయితే ముగిద్దాం. థ్యాంక్ యూ సో మచ్ వన్స్ అగైన్. అందరూ ఉత్సాహంగా పాల్గొన్నారు. మనం వచ్చే నెల మళ్ళీ సమావేశంలో కలుద్దాం.